So, hello everyone, back to live for data science interview questions today. So, last time చెప్పుకున్నట్టు ఈ రోజు మనం ఇంకొన్ని డీప్ లెర్నింగ్ క్వశ్చన్స్ చూద్దాము. సో లాస్ట్ టైం మనం ఓన్లీ 5 క్వశ్చన్స్ చూసుకున్నాం కదా. దోస్ 5 ఆర్ సమ్ బేసిక్ క్వశ్చన్స్ అని అనుకుంటే ఈ రోజు ద మెయిన్ కాన్సెప్ట్స్ అంటే సిఎన్ఎన్స్ మీద, ట్రాన్స్ఫార్మర్స్ మీద ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, అసలు థీరమ్స్ ఏంటి, ఆ థీరమ్స్ ఎలా వర్క్ అవుతాయి, లైక్ యూనివర్సల్ అప్రాక్సిమేషన్ థీరమ్స్ అవన్నీ ఎలా వర్క్ అవుతాయి అనేవి ఈ రోజు క్లాస్ లో లైక్ ఈ క్వశ్చన్స్ అన్ని చూసుకుందాం. ఓకేనా? సో లెట్స్ డైవ్ ఇంటూ ద టాపిక్స్. సో ద ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద యూనివర్సల్ అప్రాక్సిమేషన్ థీరమ్. అంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ చేసే తప్పు ఏంటి అంటే మనం డీప్ లెర్నింగ్ నేర్చుకుంటాం, అన్ని నేర్చుకుంటాం, అంతవరకు బానే, కానీ థీరమ్స్ ని లైక్ ఈక్వేషన్స్ ని ఎవరం పట్టించుకోము. బికాస్ దీస్ ఆర్ ద మెయిన్ బేసిక్ థింగ్స్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ఓకే, అంటే మీరు ఎంత కాన్సెప్ట్ లైక్ ఎంత కోడింగ్ చేసినా కూడా కోడింగ్ లోపల ఏం కాన్సెప్ట్ జరుగుతుంది నేర్చుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో దాంట్లోనే ఫస్ట్ థింగ్ వీల్ లెర్న్ అబౌట్ ద యూనివర్సల్ అప్రాక్సిమేషన్ థీరమ్ అంటాం దాన్ని. సో దీని డెఫినేషన్ ఏం చెప్తారంటే మీరు యూనివర్సల్ అప్రాక్సిమేషన్ థీరమ్ కి, సో ద మెయిన్ బేసిక్ డెఫినేషన్ ఈస్, ఇంగ్లీష్ లో చెప్తున్నాను వినండి, ఏ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ విత్ ఏ సింగిల్ హిడెన్ లేయర్ కెన్ అప్రాక్సిమేట్ ఎనీ కంటిన్యూస్ ఫంక్షన్ టు ఆర్బిటరీ ప్రెసిషన్ అని చెప్పొచ్చు. అంటే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఏ ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ విత్ ఏ సింగిల్ హిడెన్ లేయర్ అని చెప్పాం. అంటే ఏంటి ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఒక ఇన్పుట్ లేయర్, ఒక హిడెన్ లేయర్ మాత్రమే ఉండాలి, ఒక అవుట్పుట్ లేయర్ మాత్రమే ఉండాలి, కంటైనింగ్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్. అంటే హిడెన్ లేయర్ లో సపోజ్ 10 న్యూరాన్స్ 20 న్యూరాన్స్ అలా ఫైనైట్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఉన్నాయి. కెన్ అప్రాక్సిమేట్ ఎనీ కంటిన్యూస్ ఫంక్షన్ అని చెప్పారు. అంటే ఇప్పుడు కంటిన్యూస్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ m1 x1 ప్లస్ m2 x2 ఇలాంటివన్నీ కంటిన్యూస్ ఈక్వేషన్స్, కంటిన్యూస్ ఫంక్షన్స్. ఏ ఫంక్షన్ ఇచ్చినా కూడా సింగిల్ హిడెన్ లేయర్ తో మనం అప్రాక్సిమేట్ చేయాలి. అంటే 0.4 ఇస్తే దాని అప్రాక్సిమేట్లీ 1. సో ఎనీ ఈక్వేషన్ ఇచ్చినా కూడా దాన్ని అప్రాక్సిమేట్ చేసేదాన్ని మనం యూనివర్సల్ అప్రాక్సిమేషన్ థీరమ్ అంటాం. ఓకేనా? ఆన్ ఏ కాంపాక్ట్ ఇన్పుట్ డొమైన్ గివెన్ అప్రాక్సిమేట్ వెయిట్స్ అండ్ యాక్టివేట్ ఫంక్షన్స్. ఇది కొంచెం ఎక్స్ట్రా అంతే, జస్ట్ ఇది ఒక హైలైట్స్ కోసమే. గివెన్ అప్రాక్సిమేట్ వెయిట్స్ అండ్ యాక్టివేషన్స్ అనేది జస్ట్ హైలైట్స్ కోసం మనకి. సో దానికి మించి ఇంకేం ఉండదు. దెన్ వి టాక్ అబౌట్ ద ఇంట్యూషన్. ఓకేనా? ఇంట్యూషన్ అంటే మీకు తెలుసు కదా, కోర్ స్టేట్మెంట్. ఇది కోర్ స్టేట్మెంట్ అనుకోండి, అంటే ఏం లేదు, ద మెయిన్ థీరమ్, ఇది థీరమ్. ఓకే, దానికి ఇంట్యూషన్ వచ్చేసి న్యూరల్ నెట్వర్క్స్ ఫంక్షన్ అప్రాక్సిమేటర్స్. ఈ ఫంక్షన్ అప్రాక్సిమేషన్స్ అన్ని కూడా చేసేది న్యూరల్ నెట్వర్క్ మాత్రమే. ఆ న్యూరల్ నెట్వర్క్ లోపల హిడెన్ లేయర్ లోపల న్యూరాన్స్ పెట్టామని కదా, అవి మాత్రమే అప్రాక్సిమేషన్స్ అన్ని చేసేది. సో దట్ ఈస్ వీ నీడ్ టు రిమెంబర్. ఇక్కడ చూడండి, ఈవెన్ ఏ సింగిల్ న్యూరల్ నెట్వర్క్ అంటే 1 హిడెన్ లేయర్ ఉన్నా కూడా కెన్ డ్రా ద కర్వ్. ఒక్క హిడెన్ లేయర్ ఉన్నా కూడా మనం కర్వ్ డ్రా చేసుకోవచ్చు, గీసుకోవచ్చు. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. యాజ్ లాంగ్ యాజ్ యూ గివ్ ఇట్ ఎనఫ్ న్యూరాన్స్ అండ్ నాన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్. అంటే సరిపడ న్యూరాన్స్ మనం ఇవ్వాలి హిడెన్ లేయర్ లో, ఫస్ట్ థింగ్. తర్వాత నువ్వు నాన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్స్ లైక్ వేలు, సిగ్మాయిడ్ ఇవన్నీ నాన్ లీనియర్ యాక్టివేషన్ ఫంక్షన్స్ కదా, అవి వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను రాసినట్లేను, ఐ థింక్ ఐ హావ్ నాట్ రిటన్. సో దేర్ ఆర్ సమ్ లిమిటేషన్స్. ప్రతి ఒక్క థీరమ్ అంటే ఖచ్చితంగా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ ప్రాబ్లం కి లిమిటేషన్ వచ్చేసి థియరిటికల్ వర్సెస్ ప్రాక్టికల్ అంటాం. అంటే థియరిటికల్ గా బానే ఉంది, బట్ ప్రాక్టికల్ లో ద సేమ్ థింగ్ వర్క్ అవుతుందా లేదా అనేది కదా మనకి మెయిన్ కావాల్సింది. సో ఇట్ డస్ నాట్ గ్యారంటీ, అంటే పొద్దాక ఇదే జరుగుతుంది అని చెప్పలేం. దీని ఎలా చెప్పాలి, డస్ నాట్ గ్యారంటీ ఎఫిషియంట్ లెర్నింగ్. అంటే పొద్దాక మనం 100% ఇది పర్ఫెక్ట్ గా వర్క్ అయింది అనేది నువ్వు చెప్పలేవు. దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డెప్త్ హెల్ప్స్. అంటే దీని ఎలా చెప్తామంటే డీపర్ నెట్వర్క్స్ అచీవ్ ద సేమ్ అప్రాక్సిమేషన్ విత్ ఫ్యూర్ పారామీటర్స్. అంటే నెట్వర్క్ ని పెంచితే, అంటే ఒక హిడెన్ లేయర్ కాదు, ఒక 4-5 హిడెన్ లేయర్స్ పెట్టుకుంటాం అంటే నెట్వర్క్ ని పెంచడం, దాన్ని మనం డీపర్ నెట్వర్క్స్ అంటాం. పెంచితే సేమ్ అప్రాక్సిమేషన్ జరిగిద్ది విత్ ఫ్యూర్ పారామీటర్స్ తగ్గుతాయి. దట్ ఈస్ వన్ ఆఫ్ ది లిమిటేషన్. డెప్త్ అనేది హెల్ప్ చేస్తుంది లిమిటేషన్ బయటికి తీసుకురావడానికి. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ఫార్మల్ స్టేట్మెంట్, ఇది మామూలుగా జనరల్ గా థియరిటికల్ స్టేట్మెంట్. ఫార్మల్ స్టేట్మెంట్స్ ఎలా చెప్తాం, ఫర్ ఎనీ కంటిన్యూస్ ఫంక్షన్ ఆర్ ఆఫ్ ఎన్ రియల్ నెంబర్స్ టు ఆల్ రియల్ నెంబర్స్. సో ఫర్ ఎనీ ఎప్సిలాన్ నాట్ గ్రేటర్ దాన్ 0, సో దేర్ ఎగ్జిస్ట్ ఎ న్యూరల్ నెట్వర్క్ ఎఫ్ డాష్. ఈ ఈక్వేషన్ మీకు కనపడట్లేదు, ఎప్సిలాన్ నాట్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ వస్తుంది. అది ఎప్పుడు ఈ యొక్క ఈక్వేషన్స్ లో సాటిస్ఫై అయ్యింది అని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే చాలు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ షుడ్ రిమెంబర్. దానికి కండిషన్స్ వచ్చేసి చెప్పాను కదా, యాక్టివేషన్ మస్ట్ బి నాన్ లీనియర్, సిగ్మా లేరు టాన్ వచ్చా ఉండాలి. నెట్వర్క్స్ మస్ట్ అట్లీస్ట్ 1 హిడెన్ లేయర్, ఒక హిడెన్ లేయర్ ఉండాలి. ఓన్లీ అప్లైస్ టు కంటిన్యూస్ ఫంక్షన్స్ మాత్రమే. బట్ యూఏటి యూనివర్సల్ అప్రాక్సిమేషన్ థీరమ్ డస్ నాట్ గ్యారంటీ గుడ్ జనరలైజేషన్. చెప్పాను కదా, లిమిటేషన్ డస్ నాట్ గ్యారంటీ గుడ్ జనరలైజేషన్. ఇట్ డస్ నాట్ ఎన్ష్యూర్ ఎఫిషియంట్ ట్రైనింగ్. ఎఫిషియంట్ ట్రైనింగ్ కూడా జరిగిద్దని మీకు 100% చెప్పదు. ఇట్స్ థియరిటికల్ గ్యారంటీ. అంటే జస్ట్ థియరీ పరంగా ఇది ఓకే, బట్ ప్రాక్టికల్ పరంగా ఇట్స్ నాట్ ఓకే. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ వై ఇట్ మ్యాటర్స్, లైక్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఆల్ వై న్యూరల్ నెట్వర్క్స్ ఆర్ సో ఫ్లెక్సిబుల్. ఎందుకు న్యూరల్ నెట్వర్క్స్ ఇంత ఫ్లెక్సిబుల్ గా మనకు కావాల్సినట్టు వాడుకోవడానికి ఈజీగా ఉన్నాయని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. జస్టిఫైస్ వై వి యూస్ డీప్ లెర్నింగ్ ఇన్ డైవర్స్ అప్లికేషన్స్. డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ లో మొత్తం ఈ డీప్ లెర్నింగ్ డైవర్స్ ఎలా వాడాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో దానికోసం దిస్ ఇస్ ద కోడ్. ఓకే, సో యూ కెన్ సీ న్యూరల్ నెట్వర్క్ ప్రెడిక్షన్. మామూలుగా ఈ రెడ్ లైన్ అనేది న్యూరల్ నెట్వర్క్ ప్రెడిక్షన్. బట్ రియల్ సినెక్స్ ఫంక్షన్ చూడండి, ట్రూ సినెక్స్ ఫంక్షన్ ఎలా ఉందో. సో ఇయర్ ఈ పర్టికులర్ కేసు దగ్గర బాగుంది, అప్రాక్సిమేషన్ బానే చేసింది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అప్రాక్సిమేషన్
అప్రాక్సిమేషన్ జరగల, ఇక్కడ అప్రాక్సిమేషన్ జరగల. సో చెప్పాను కదా, కొన్ని కేసెస్ లో ఈ థీరం బాగానే పనిచేస్తుంది, కొన్ని కేసెస్ లో పని చేయదు. అది థియరిటికల్ అంతే. థీరం ని థీరం గానే చూసుకుందాము, లెట్స్ నాట్ టేక్ టు ప్రాక్టికల్ అని పెట్టుకోవడమే మైండ్ లో. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ వీఆర్ లెర్నింగ్. ఎక్స్ప్లెయిన్ ద యూనివర్సల్ అప్రాక్సిమేషన్ థియరం అంటే అర్థమైందా? సో దీనికి మనం ఫస్ట్ ఏం చెప్తాం, డెఫినేషన్ చెప్పటం, దానికి సమ్మరీగా చూపించాం కదా, ఇక్కడ చూడండి సమ్మరీ. ద యూనివర్సల్ అప్రాక్సిమేషన్ థియరం గివ్స్ యూ కాన్ఫిడెన్స్ దట్ ఈవెన్ షాలో నెట్వర్క్స్ కెన్ రిప్రజెంట్ ఎనీ ఫంక్షన్ బట్ ఇట్ డస్ నాట్ ప్రామిస్ దే విల్ లెర్న్ ఇట్ ఈజీలీ ఆర్ జనరలైజ్ వెల్. అంటే ఈ యూనివర్సల్ థియరం అనేది మీకు జస్ట్ ఒక కాన్ఫిడెన్స్ లాగా. దీనికి కాన్ఫిడెన్స్ షాలో నెట్వర్క్స్ అంటే నార్మల్ నెట్వర్క్స్ కూడా, నార్మల్ ఒక హిడెన్ లేయర్ పెట్టినా కూడా ఫంక్షన్ ని అప్రాక్సిమేట్ చేయగలదు కొన్ని కేసెస్ లో మాత్రమే. అందుకే బట్ ఇట్ డస్ నాట్ ప్రామిస్ అంటే మీకు మాట ఇవ్వదు, ఎలా నేను పర్ఫెక్ట్ గా చేస్తాను, నేను జనరలైజ్ బాగా చేస్తానని మీకు మాట ఇవ్వదు. దట్ ఈస్ యూనివర్సల్ అప్రాక్సిమేషన్ థియరం. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు, తెలుగు ఆర్ ఇంగ్లీష్ వాట్ ఎవర్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో హియర్ వాట్ ఈస్ గ్రేడియంట్ క్లిప్పింగ్ అండ్ వై ఈజ్ ఇట్ నెసెసరీ ఇన్ RNNs? సో ఇప్పుడు మెల్లగా ఒక్కొక్క న్యూరల్ నెట్వర్క్ లోకి వస్తాం మనం, గ్రేడియంట్స్ RNNs అని చెప్పేసి. సో RNN అంటే ఏంటి? రికరెంట్ న్యూరల్ నెట్వర్క్. పేరు ఉంటారు. బేసిక్ క్వశ్చన్స్ ఏం నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకు అంటే వి ఎక్స్పెక్ట్ యూ దట్ ఆల్ నో ద బేసిక్స్ ఆఫ్ డీప్ లెర్నింగ్. అంటే మీ అందరికి కొంచెమన్నా డీప్ లెర్నింగ్ తెలిసి ఉంటది. మేము ఇలాంటి కొన్ని ఈజీ క్వశ్చన్స్ మీరు ఎలాగో గూగుల్ చేసుకుంటారు, సెర్చ్ చేసుకుంటారు, ఓకే. బట్ ఇలాంటి కొన్ని కాంప్లెక్స్ క్వశ్చన్స్ కి అంత ఈజీగా గూగుల్లో ఆన్సర్స్ దొరకకపోతే వాటిని ఎలా ఆన్సర్ చేయాలని మేము నేర్పిస్తున్నాం. మామూలుగా రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే, ఒక న్యూరల్ నెట్వర్క్ లో ఫస్ట్ మనం ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఒరిజినల్ అవుట్పుట్ మనకు తెలుసు, బట్ మన మోడల్ ప్రెడిక్ట్ చేసింది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ మనకి లాస్ అంటాం. ఆ లాస్ ని మళ్ళీ బ్యాక్ ప్రాపగేట్ చేసి వెయిట్స్ ని మార్చుకొని మళ్ళీ రీట్రైన్ చేస్తాం. దాన్నే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్ అంటాం, RNN. ఓకేనా? దట్ ఈస్ వన్ థింగ్ వీ షుడ్ రిమెంబర్. ఓకే, సో కమింగ్ టు దిస్ క్వశ్చన్, వాట్ ఈస్ గ్రేడియంట్ క్లిప్పింగ్? నాకు తెలిసి ఈ పదం చాలా మంది వినుండరు, వాట్ ఈస్ దిస్ గ్రేడియంట్ క్లిప్పింగ్ అనే పదం. సో వి సే దట్ ఈ క్లిప్పింగ్ అనేది ఏంటి అంటే, ఫస్ట్ డెఫినేషన్ చెప్తాను. ట్యాపింగ్ గ్రేడియంట్ వాల్యూస్ డ్యూరింగ్ బ్యాక్ ప్రాపగేషన్ టు ప్రివెంట్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియన్స్. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియన్స్ గురించి, వానిషింగ్ గ్రేడియన్స్ గురించి ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటది ఎక్స్ప్లోడింగ్ అంటే ఏంటి? ఒక్కసారిగా చిన్నగా పెరుగుతూ ఒక్కసారిగా మాక్సిమం పీక్ టచ్ చేస్తుంది, దాన్ని ఎక్స్ప్లోడింగ్ అంటారు. సో వానిషింగ్ వచ్చేసి లైక్ ఒక లెవెల్ దాకా ఉంటూ సడన్ గా జీరోకి వెళ్ళిపోద్ది, దాన్ని వానిషింగ్ అంటారు. సో ఈ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ని అవాయిడ్ చేయటానికి గ్రేడియంట్ వాల్యూస్ కూడా బ్యాక్ ప్రాపగేట్ అవుతాయి. దట్ ఈస్ డెఫినిషన్ ఫర్ గ్రేడియంట్ క్లిప్పింగ్. సో capping gradient values during back propagation. Okay, just after this, see, gradient clipping is a technique to prevent the exploding gradient problem during back propagation, especially in recurrent neural networks or deep networks. So RNN ఎందుకు ఫెయిల్ అయిందో తెలుసా? ఈ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ వల్ల. మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్తే గుర్తుంటే, RNN నెట్వర్క్స్ ఫెయిల్ అయ్యి తర్వాత LSTM, GRE ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే, RNN నెట్వర్క్ లో ఈ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ అనేది ప్రాబ్లం. ఈ RNN వాడినప్పుడు ఈ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం రాకూడదు అంటే వాడేదే గ్రేడియంట్ క్లిప్పింగ్. ఓకే, దట్ ఈస్ సింపుల్ డెఫినేషన్ వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఎందుకు RNN లోని, వై ఓన్లీ ఇన్ RNN? వానిషింగ్ ఆర్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియన్స్ వీటి వల్ల మాత్రమే. దీనికి ఏం చెప్తారు అంటే, డ్యూ టు రిపీటెడ్ మల్టిప్లికేషన్ ఆఫ్ గ్రేడియన్స్ త్రూ టైమ్ స్టెప్స్. అంటే ఒక్కొక్క టైం స్టెప్ దగ్గర సెవరల్ మల్టిప్లికేషన్స్ జరుగుతాయి, మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ ఒక్కొక్క టైం స్టెప్ దగ్గర. సో ఇలా రిపీటెడ్ మల్టిప్లికేషన్స్ జరిగినప్పుడు వానిషింగ్ కి ఎక్స్ప్లోడింగ్ గ్రేడియన్స్ కి ప్రాబ్లం వస్తూ ఉంటది. ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, దానికి సొల్యూషన్ క్లిప్పింగ్ స్టెబిలైజెస్ ద ట్రైనింగ్. అంటే ఈ క్లిప్పింగ్ చేయడం వల్ల ఆ టైం స్టెబిలైజేషన్ అంతా జరిగింది. సో see, when training deep networks, RNN with many time steps, gradients during back propagation may grow exponentially large, causes unstable updates, leads to nano or beta overflows, stops model from learning. This is more common in RNN. మొత్తం క్లియర్ గా చెప్పాను ఇక్కడ. సో you can see gradient clipping scales down gradients if their normalization exceed a threshold. అంటే ఒక పర్టికులర్ థ్రెషోల్డ్ ఉందన్నమాట. ప్రతి ఒక్క దానికి ఒక థ్రెషోల్డ్ ఉంటుంది. ఆ థ్రెషోల్డ్ ని ఎక్స్ప్లోర్ చేస్తే ఒకవేళ ఎవరన్నా, అప్పుడు మాత్రమే ఈ ఫార్ములా ఒక యూసేజ్ జరిగిద్ది. సో యూ కెన్ సీ, ఐ థింక్ ద ఫార్ములాస్ ఎందుకు రావట్లేదు. ఐ విల్ ఎన్ష్యూర్ లైక్ నెక్స్ట్ టైం ఫార్ములాస్ ఫోటో కరెక్ట్ పెట్టవచ్చేమో నేను చూస్తాను. సో దీని వల్ల ఈ క్లిప్పింగ్ వల్ల ఏమైంది, స్టెబిలిటీ డ్యూరింగ్ ట్రైనింగ్. అంటే ట్రైనింగ్ అప్పుడు స్టెబిలిటీ పర్ఫెక్ట్ గా ప్రతి మోడల్ స్టెబిలిటీగా ఉంటుంది. అండ్ ప్రివెంట్స్ గ్రేడియంట్ ఎక్స్ప్లోషన్. ఫస్ట్ థింగ్, ఆ ఎక్స్ప్లోషన్ అనేది జరగదు. గ్రేడియంట్ ఎక్స్ప్లోషన్ అలౌస్ డీపర్ నెట్వర్క్ ఆర్ లాంగర్ సీక్వెన్సెస్ టు ట్రైన్. ప్రతి ఒక్క సీక్వెన్స్ ని లాంగర్ డీపర్ నెట్వర్క్స్ కూడా ట్రైన్ చేయడానికి ఛాన్స్ ఉంది. సో ఇంకా డీప్ గా వెళ్ళర్లే, నాకు తెలిసి నార్మలైజేషన్ క్లిప్పింగ్, వాల్యూ క్లిప్పింగ్ అని రెండు ఉంటాయి. దిస్ సమ్ వాట్ డెప్త్. అంటే ఏం లేదు, ఇక్కడ ఓన్లీ సింగిల్ వెక్టర్ నార్మలైజేషన్ చేస్తాము, ఇక్కడ కాంపోనెంట్స్ ని చేస్తాము. దిస్ ఇస్ ఎంటైర్ గ్రేడియంట్ వెక్టర్, దిస్ ఇస్ ఈచ్ గ్రేడియంట్ వెక్టర్, అంతే తేడా. ఎంటైర్ సింగిల్, దాని నార్మలైజేషన్ వాల్యూ. మోస్ట్ లైబ్రరీస్ యూస్ నార్మలైజేషన్ క్లిప్పింగ్. ఇది మామూలుగా లైబ్రరీస్ లోపలే ఉంటాయి కాబట్టి మనకు తెలియదు. సో వై ఇంపార్టెంట్ ఆల్రెడీ చెప్పాను, రిపీటెడ్ మల్టిప్లికేషన్స్ జరుగుతాయి కాబట్టి క్లిప్పింగ్ హెల్ప్స్ ప్రివెంట్ డైవర్జెన్స్, ఇట్ ఎనేబుల్స్ లెర్నింగ్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీస్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. సో బెస్ట్ ప్రాక్టీసెస్ యూజ్ విత్ LSTMs లో వాడచ్చు, GREs లో వాడచ్చు, వెనిలా RNNs కూడా వాడచ్చు. కామన్ థ్రెషోల్డ్స్ అందరూ పెట్టేది 1 to 5 మధ్యలోనే పెడతారు వాల్యూస్ అన్ని కూడా కామన్ గా అందరు జనరల్లీ. సో జస్ట్ ఇక్కడ ఏం చేసాను చూడండి, కోడ్ లో కూడా యూ కెన్ సీ, మామూలుగా ఒక ర్యాండమ్ సీక్వెన్స్ ని జనరేట్ చేసుకుంటున్నాము. ఆ ర్యాండమ్ సీక్వెన్స్ ని రీషేప్ చేసుకున్నాం. రీషేప్ చేసుకున్న తర్వాత మోడల్ సెలెక్ట్ చేసుకొని సీక్వెన్షియల్ అని పెట్టేసి విత్ నో క్లిప్పింగ్, ఫస్ట్ నో క్లిప్పింగ్ చేస్తాం, తర్వాత హిస్టరీ విత్ నో క్లిప్పింగ్ చేస్తున్నాము, తర్వాత ఆటోమైజ్ వచ్చేసి విత్ క్లిప్పింగ్ చేసుకుంటున్నాము. దాని తర్వాత వీ కెన్ సీ వాలిడేషన్ లాస్ విత్ వర్సెస్ వితౌట్ క్లిప్పింగ్.
సో లాస్ చూడండి, ఇక్కడ యూ కెన్ సీ ద డాటెడ్ లైన్స్ దేనికి పెట్టాం చూడండి ఇక్కడ. ఓకే, సో నో క్లిప్పింగ్ అయితే డాటెడ్ లైన్స్ పెట్టాం, విత్ క్లిప్పింగ్. నో క్లిప్పింగ్ డాటెడ్ లైన్స్ అన్నప్పుడు లాస్ ఓ పర్టికులర్ లెవెల్ దాకా తగ్గింది, అలా పెరుగుతూ పెరిగింది, మళ్ళీ సడన్గా తగ్గింది. ఇక్కడ చూడండి, దీస్ పాయింట్స్ ఆర్ ద ఎక్స్ప్లోడింగ్ గ్రేడియన్స్. సో ఈ ప్రాబ్లం RNN లో వస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే నేను క్లిప్పింగ్ వాడానో యూ కెన్ సీ దాని మీద చాలా బెటర్. ఓకేనా, తగ్గుతూ పెరుగుతూ లైట్ గా ఉంది, ఎక్స్ప్లోడింగ్ లేదు, సడన్ గా ఎక్స్ప్లోడింగ్ అనేది అర్థమైందిగా. ఈ పాయింట్ నుంచి సడన్ గా పైకి వెళ్ళిపోయింది, ఇక్కడికి వచ్చి సడన్ గా దిగిపోయింది, మళ్ళీ సడన్ గా పైకి లేచింది. సో ఇలాంటివి జరగకుండా ఉంటాయి కాబట్టి మనం క్లిప్పింగ్ వాడతాం. సో దట్ వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ఎవ్రీవన్. అంటే మీరు ఒకవేళ ఇంటర్వ్యూలో అడిగినా కూడా క్లిప్పింగ్ ఎందుకు చేస్తాము అంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఆ గ్రేడియంట్ అనేది పోవడానికి, ఆ వానిషింగ్ గ్రేడియంట్ కానీ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ఆ ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ కే మనకి గ్రేడియంట్ క్లిప్పింగ్ అని చెప్పొచ్చు. ఓకే, దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. కమింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, కంపేర్ డ్రాప్ అవుట్, ఎర్లీ స్టాపింగ్ అండ్ L2 రెగ్యులరైజేషన్ ఇన్ DL అని చెప్పారు. అంటే ఇప్పుడు జనరల్ గా ఇవన్నీ కూడా ఓవర్ ఫిట్టింగ్ కి ఎగ్జాంపుల్స్ చెప్పాలి. అంటే ఓవర్ ఫిట్టింగ్ అనేది ఏంటి, ట్రైనింగ్ అప్పుడు ఫుల్ గా నేర్చేసుకుంటది మోడల్, అంటే 100% యాక్యురసీ వస్తుంది. బట్ టెస్టింగ్ వచ్చేసరికి చండాలంగా చేస్తుంది. దాన్ని మనం ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ అని అంటాం. ఓకేనా, సో ఆ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ డ్రాప్ అవుట్, ఎర్లీ స్టాపింగ్, L2 రెగ్యులరైజేషన్. ఎందుకు 3 టెక్నిక్స్ ఉన్నాయి, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటి అనేది క్వశ్చన్. కంపేర్ డ్రాప్ అవుట్, ఎర్లీ స్టాపింగ్ అండ్ L2 రెగ్యులరైజేషన్, దట్ ఈస్ అవర్ క్వశ్చన్. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ అసలు బేసికల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మూడింటికి మెకానిజమ్స్ చెప్తాం ఫస్ట్. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ డ్రాప్ అవుట్, randomly deactivates the neurons during training. ఇది ఆల్రెడీ చెప్పారు, ర్యాండమ్ గా ఏదో ఒక న్యూరాన్ తీసుకొని దాన్ని జీరో పెట్టేస్తారు. దట్ ఈస్ మెకానిజం ఆఫ్ డ్రాప్ అవుట్. ఎర్లీ స్టాపింగ్ మెకానిజం ఏంటి అంటే halts the training when validation perfect status. అంటే ఏం లేదు, ట్రైనింగ్ జరిగేటప్పుడు accuracy పెరుగుతూ ఉంటుంది, F1 స్కోర్ పెరుగుతూ ఉంటుంది, అక్కడ దాకా బాగుంటుంది. సడన్ గా పడిపోయే స్టేజ్ వస్తే అక్కడ ఆపేస్తుంది, అంటే ఎపోక్స్ పర్టికులర్ ఎపోక్ దగ్గర ఆపేస్తుంది. దట్ ఈస్ ఎర్లీ స్టాపింగ్. లాస్ట్ వన్ ఈస్ కాల్డ్ as L2 రెగ్యులరైజేషన్. అంటే పెనలైజెస్ లార్జ్ వెయిట్స్ ఇన్ లాస్ ఫంక్షన్. అంటే ఏం లేదు, ఎక్కడో చోట లార్జ్ వెయిట్స్ ఉంటాయి కదా, ఒక పర్టికులర్ న్యూరాన్ దగ్గర లార్జ్ వెయిట్స్ ఉన్నాయి అనుకో, వాటి దగ్గర వాల్యూస్ తగ్గిస్తుంది, దాన్నే మనం పెనలైజెస్ అంటాం. ఓకేనా, వెయిట్ డికే ఇక్కడ రాసినట్టు కూడా చెప్పాలంటే వెయిట్ డికే. సో ఇవన్నీ ఎప్పుడు వాడాలి, మామూలుగా డ్రాప్ అవుట్ ఎప్పుడు వాడాలి, డ్రాప్ అవుట్ అనేది లార్జ్ నెట్వర్క్స్ ఉన్నప్పుడు ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లం కోసం వాడతాం. ఎర్లీ స్టాపింగ్ ఎప్పుడు లిమిటెడ్ డేటా, చిన్న డేటా ఉంది, లిమిట్ స్టాపింగ్ వాడాలి. అండ్ L2 రెగ్యులరైజేషన్ లీనియర్ మోడల్స్, స్మాల్ డేటా సెట్స్ ఉన్నప్పుడు వాడాలి. ఓకే, దట్ ఈస్ బేసికల్లీ డ్రాప్ అవుట్ కి ఎర్లీ స్టాపింగ్ రెగ్యులరైజేషన్ కి డిఫరెన్సెస్. ఐ థింక్ ఇక్కడ కూడా ఇవే పెట్టాను చూడండి. సో వాట్ ఈస్ డ్రాప్ అవుట్? డ్రాప్ అవుట్ randomly drops neurons, steps output to 0 during training. చెప్పాను. పర్పస్ ఏంటి, ప్రివెంట్స్ కోఅడాప్టేషన్ ఫ్రమ్ న్యూరాన్స్, ఫోర్సెస్ ద నెట్వర్క్, వర్క్స్ లైక్ మోడల్ ఎన్సెంబ్లింగ్. దానికి ఫార్ములా వచ్చేసి ప్రాబిలిటీ ఫార్ములాస్ వేస్తాము. ప్రాబిలిటీ P ఉన్నప్పుడు 0, మిగతా అన్ని ప్రాబిలిటీస్ HI/1 - P పెట్టుకుంటాం. ఎర్లీ స్టాపింగ్ అంటే స్టాప్ ట్రైనింగ్ వెన్ వాలిడేషన్ లాస్ స్టాప్స్ ఇంప్రూవింగ్. వాలిడేషన్ లాస్ ఎప్పుడైతే మీకు డిక్రీజ్ అయిపోతా ఉంటుందో, అంటే ఇంక్రీజింగ్ లేదు, అప్పటిదాకా ఇంక్రీజింగ్ స్కేల్ ఉండి సడన్ గా డిక్రీజ్ స్కేల్ పడిద్దో అప్పుడు ఎర్లీ స్టాపింగ్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. అండ్ అదర్ థింగ్ చెప్పాలి అనుకుంటే మానిటర్స్ ద పర్ఫార్మెన్స్ ఆన్ వాలిడేషన్ సెట్. వాలిడేషన్ సెట్ మీద మాత్రమే పర్ఫార్మెన్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. L2 రెగ్యులరైజేషన్ వచ్చేసి పెనలైజెస్ ద లార్జ్ వెయిట్స్ బై యాడింగ్ ద స్క్వేర్ టు ది లాస్ ఫంక్షన్. ఆల్రెడీ చెప్పాను కదా పెనలైజెస్ గురించి. సో సి దిస్ ఇస్ ద కంపారిజన్ టేబుల్. డ్రాప్ అవుట్ వెన్ యూస్ డ్యూరింగ్ ట్రైనింగ్, ఇది డ్యూరింగ్ ట్రైనింగ్ పార్ట్ ఆఫ్ లాస్ ఫంక్షన్స్. అండ్ ఇదేంటి, ప్రివెంట్స్ ఓవర్ ఫిట్టింగ్ వియా randomness ద్వారా ఓవర్ ఫిట్టింగ్ తగ్గించేస్తారు. అండ్ ఇదేంటిది, సేవ్స్ టైమ్స్, అవాయిడ్ ఓవర్ ట్రైనింగ్, స్మూత్స్ ద వెయిట్స్ అండ్ ఇంప్రూవ్స్ ద జనరలైజేషన్. ఓకేనా, అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చి స్లోయర్ ద కాన్వర్జెన్స్, రిక్వైర్స్ వాలిడేషన్ సెట్ అండ్ నీడ్స్ ట్రైనింగ్ లాంబ్డా. సో దానికి ఫార్ములాస్ కూడా ఇక్కడ కనపట్లేదు, లేకపోతే మీకు అర్థమయ్యేది. సో చూడండి, అసలు బ్లూ లైన్ ఏమో అసలు రెగ్యులరైజేషన్ లేదు. ఓకే, నో రెగ్యులరైజేషన్. అండ్ డ్రాప్ అవుట్ కి, L2 కి, ఎర్లీ స్టాపింగ్ కి. ఇక్కడ ఈ కేసులో డ్రాప్ అవుట్ కి చూసారా, మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లాస్, ఎపోక్స్ పెరిగే కొద్దీ బాగా ఎక్కువే ఉంది, ఇంకా అంత బాగా తగ్గల. బట్ అదే రెడ్ వన్ చూడండి, ఎర్లీ స్టాపింగ్ పర్ఫెక్ట్ గా పనిచేసింది ఎక్కువ కంపేర్ టు టీ ఆల్. ఓకేనా, సో అండ్ గ్రీన్ వన్ వచ్చేసి L2 రెగ్యులేషన్ గా పనిచేసింది. ఎందుకు, మనం తీసుకుని చిన్న డేటా సెట్, ఎందుకు ఇక్కడ మనం ర్యాండమ్ గా జనరేట్ చేసాం. ఇక్కడ ఓకే, ర్యాండమ్లీ పెట్టేసుకొని జనరేట్ చేసాం కాబట్టి చిన్న డేటా సెట్ అయింది. చిన్న డేటా సెట్ కి వర్క్ చేసేది ఆల్రెడీ బాగా ఏం చెప్పాను నేను, ఎర్లీ స్టాపింగ్ ఒకటి, L2 రెగ్యులరైజేషన్ చిన్న డేటా మీద బాగా వర్క్ చేస్తుంది, స్మాల్ డేటా. అండ్ లీనియర్ మోడల్స్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ ఇక్కడ. బట్ డ్రాప్ అవుట్ అనేది ఎందుకు పర్ఫెక్ట్ గా పనిచేయాలి, డ్రాప్ అవుట్స్ ఎప్పుడు బాగా పనిచేస్తాయి, లార్జ్ నెట్వర్క్స్, పెద్ద నెట్వర్క్స్ పెట్టుకున్నప్పుడు మాత్రమే డ్రాప్ అవుట్స్ పనిచేస్తుంది అండ్ ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్ తీసేస్తుంది. దట్ ఈస్ వన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్. ఓకే, సో దిస్ ఈస్ అవర్ థర్డ్ క్వశ్చన్. కంపేర్ డ్రాప్ అవుట్, ఎర్లీ స్టాపింగ్ అనగానే ఈ మూడు డిఫరెన్సెస్ చెప్తే చాలు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ అటెన్షన్ ఎయిడ్స్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ వై మల్టిపుల్ ఎయిడ్స్? సో వాట్ ఆర్ అటెన్షన్ ఎయిడ్స్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ వై మల్టిపుల్ ఎయిడ్స్? సో ప్రతి ఒక్కరికి ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ తెలిసి ఉంటే, ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ లో ఏముంటాయి, ఎన్కోడర్స్ ఉంటాయి, డీకోడర్స్ ఉంటాయి. ఎన్కోడర్స్ లో అటెన్షన్ లేయర్స్ ఉంటుంది, డీకోడర్స్ లోను అటెన్షన్ లేయర్స్ ఉంటుంది. సో అటెన్షన్ లేయర్స్ లో మనం దాన్ని అటెన్షన్ హెడ్ అంటాం, అంటే ప్రతి ఒక్క అటెన్షన్ లేయర్ కి ఒక హెడ్ లాగా మెయిన్ హెడ్. అండ్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్ వై వి కాల్ as మల్టిపుల్ హెడ్స్. మల్టిపుల్ హెడ్స్ అంటే ఒక్కొక్క సింగిల్ అటెన్షన్ లేయర్స్ పెట్టము, దేర్ విల్ బి మోర్ దాన్ వన్ అటెన్షన్ లేయర్, అందుకు మల్టిపుల్ అటెన్షన్ లేయర్స్ అంటాం, దాన్ని మల్టిపుల్ హెడ్స్ అంటాం. సో అందుకే వాట్ ఆర్ అటెన్షన్ హెడ్స్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ వై మల్టిపుల్ హెడ్స్? అసలు అటెన్షన్ హెడ్స్ అంటే ఏంటి, ఎందుకు మల్టిపుల్ హెడ్స్ అని కాల్ చేస్తున్నాము అని చెప్పాలి. సో ఆల్రెడీ చెప్పాను, అటెన్షన్ హెడ్ అంటే ఏంటి అసలు మామూలుగా మనం చెప్పేది డెఫినేషన్ గా చెప్పాలి అనుకుంటే, ఏ మెకానిజం టు వెయిట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్పుట్ టోకెన్స్ డైనమికల్లీ.
ఆటోమేటికల్లీ. సో ఇప్పుడు ప్రతి ఒక్క యూజర్ డిఫరెంట్ నంబర్ ఆఫ్ టోకెన్స్ ఇస్తా ఉంటారు. దేర్ విల్ బి మల్టిపుల్ టోకెన్స్ అండ్ ఆ టోకెన్స్ ఇచ్చిన సెంటెన్స్ లో విచ్ విల్ హావ్ ద మోర్ వెయిటేజ్, ఏ మెకానిజం కి మోర్ వెయిటేజ్ ఉంటది అని తెలుసుకోవటమే అటెన్షన్ హెడ్ యొక్క మీనింగ్. అంటే సపోజ్ మై నేమ్ ఇస్ రామ్ అని చెప్పాను. మై నేమ్ ఇస్ రామ్ అని చెప్పినప్పుడు దీంట్లో దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి? నేమ్ కి, రామ్ కి, మై సెల్ఫ్ కి. ఈజీకి అక్కర్లేదు. మై నేమ్ రామ్ అని చెప్పుకున్నా కూడా మోడల్ కథ మీద, అంటే తన పేరు రామ్, అలా. సో అలా ఏ దానికి వెయిటేజ్ ఇవ్వాలి అని చెప్పేదే అటెన్షన్ హెడ్. సో వై మల్టిపుల్ హెడ్స్ అంటే ఎందుకు వై మల్టిపుల్ హెడ్స్ అని అడిగారు కాబట్టి మిమ్మల్ని ప్యారలల్ ప్రాసెసింగ్ జరిగింది. ప్యారలల్ ప్రాసెసింగ్ వల్ల ఏంటి అంటే ఈచ్ హెడ్ లెర్న్స్ డిఫరెంట్ అటెన్షన్ ప్యాటర్న్స్. ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఎందుకు బాగా సక్సెస్ఫుల్ అయింది అనే దానికి మెయిన్ కారణమే ప్యారలల్ ప్రాసెస్. అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దాకా ట్రాన్స్ఫార్మర్ ముందు దాకా వచ్చిన ఇన్కోడర్ డీకోడర్ మోడల్స్ అన్ని ఒక ఇన్పుట్ ఇస్తే ఒక్కలాగానే ఆలోచించేసి అవుట్పుట్ ఇచ్చేస్తారు. బట్ ఇది అలా కాదు. ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఒక్కొక్క న్యూరాన్ ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. అదే చెప్తున్నాను. ఈచ్ హెడ్ ఎక్కడ మల్టిపుల్ హెడ్స్ పెట్టినాం కాబట్టి ఒక 10 ఉన్నాయి అనుకుందాం. ఈచ్ హెడ్ లెర్న్స్ డిఫరెంట్ అటెన్షన్ ప్యాటర్న్స్. ఫస్ట్ ఒక న్యూరాన్ లేయర్ ఒకలాగా నేర్చుకుంటే సెకండ్ ఒకలాగా, థర్డ్ ఒకలాగా 10 డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పాలి, ఒక ఎగ్జాంపుల్ గా చెప్తాను మీకు. ఇప్పుడు మై నేమ్ ఇస్ రామ్ అని ఉంది అనుకోండి. సో మై అనేది ఒక దగ్గరికి, నేమ్ అనేది ఒక దగ్గరికి, నేమ్ ఈజ్ అనేది ఒక దగ్గరికి, నేమ్ రామ్ అనేది ఒక దగ్గరికి, మై నేమ్ రామ్ అనేది ఒక దగ్గర, ఒక్కొక్కటి తీసుకొని ఓకే తన పేరు, ఇతను ఒక అబ్బాయి, ఈ అబ్బాయి నేమి రాము, అలా అబ్బాయి అమ్మాయి వాళ్ళ సెంటెన్స్ లో నుంచి 10 రకాలుగా ఆలోచించి మనకు అవుట్పుట్ ఇస్తుంది. దానికోసమే మల్టిపుల్ హెడ్స్. ఓకేనా? ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్ ఓవర్ వ్యూ చెప్తున్నాను. ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ ఎల్ఎల్పి కాన్సెప్ట్. మేము వాడే జీపీటీ గానీ బర్ట్ మోడల్స్ గానీ అన్ని కూడా ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్స్ అని చెప్తాం. దే ఆర్ హెవీలీ ఆన్ సెల్ఫ్ అటెన్షన్ మెకానిజం టు క్యాప్చర్ రిలేషన్షిప్ బిట్వీన్ బర్డ్స్ ఇన్ ఏ సీక్వెన్స్. ఇది ఆల్రెడీ చెప్పాను. ప్రతి ఒక్క సెల్ఫ్ అటెన్షన్ మెకానిజమ్స్ కూడా ట్రాన్స్ఫార్మర్ వల్లే వచ్చాయి. సెల్ఫ్ అటెన్షన్ మెకానిజమ్స్ వర్డ్ టువర్డ్ సీక్వెన్సెస్ అని. అసలు సెల్ఫ్ అటెన్షన్ అంటే ఏంటి చెప్పాను కదా. గివెన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ టోకెన్స్, అంటే నీకు సెంటెన్స్ ఇచ్చారు టోకెన్స్. సెల్ఫ్ అటెన్షన్ అలౌస్ ఈచ్ టోకెన్ టు అటెండ్ టు ఆల్ అదర్ టోకెన్స్ అండ్ కంప్యూట్ ఏ కాంటెక్చువలైజ్ రిప్రజెంటేషన్. ఒక పర్ఫెక్ట్ మీనింగ్ ప్రతి వర్డ్ మిగిలిన వర్డ్స్ అన్నిటితో కంపేర్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ మీనింగ్ తెచ్చుకుంటాయి. దాన్ని మనం సెల్ఫ్ అటెన్షన్ అంటాం. యాక్చువల్ గా చెప్పాలి అంటే సెల్ఫ్ అటెన్షన్ లో ఉండేవి ఈ మూడే. ఓకేనా? QKV, క్వెరీ వెక్టర్, కీ వెక్టర్, వాల్యూ వెక్టర్. దీనికి చూపిస్తాను. సో దిస్ ఇస్ ద ఫార్ములా అటెన్షన్ కి. సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ లో Q ఇంటూ K ట్రాన్స్పోజ్ బై రూట్ ఓవర్ DK ఇంటూ V. QKV చెప్పాను కదా. ఇప్పుడు గుర్తుంచుకోండి, Q అంటే క్వెరీ, అంటే మనం అడిగే క్వశ్చన్. కీ అంటే మనం అడిగిన క్వశ్చన్ ని మన డేటా సెట్ లో ఉందా లేదా టెస్ట్ చేసేది. వాల్యూ అంటే అది ఇచ్చే అవుట్పుట్. డైమెన్షన్ ఆఫ్ కీ వెక్టర్ అంటే DK అంటే ఇప్పుడు ఇది ఒక వెక్టర్, ఆ వెక్టర్ కు డైమెన్షన్ ఉంటుంది కదా, దాన్ని రూట్ ఆఫ్ DK అంటాం. అందుకే Q ఇంటూ K ట్రాన్స్పోజ్. K ట్రాన్స్పోజ్ అంటే K అనేది కీ అనేది మెట్రిక్స్, కీ మ్యాట్రిక్స్ అది. సో దానికి ట్రాన్స్పోజ్ తో Q ని మల్టిప్లై చేసి తర్వాత V ని మల్టిప్లై చేసి డివైడెడ్ బై డైమెన్షన్ ఆఫ్ K ఉంటుంది కదా, దానికి రూట్ ఓవర్ వేసి డివైడ్ చేస్తాం. దాన్నే మనం సాఫ్ట్ మ్యాక్స్ తో చేసుకుంటే మనకి అటెన్షన్ లేయర్ ఫార్మ్ అయింది. సో ఇక్కడ వాటర్ అటెన్షన్ హెడ్స్ అని అడిగారు మిమ్మల్ని. వాటర్ అటెన్షన్ హెడ్స్ అంటే ఏం చెప్పొచ్చు మీరు? సో ఇన్స్టెడ్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఏ సింగిల్ అటెన్షన్ ఫంక్షన్ ద మోడల్ యూజెస్ మల్టిపుల్ హెడ్స్. డిఫరెంట్ హెడ్స్ వాడుకుంటాం. యూజెస్ ఏ డిఫరెంట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ అని కూడా చెప్పాము. డిఫరెంట్ లీనియర్ ట్రాన్స్ఫర్మేషన్ వాడుకుంటది అని. క్యాప్చర్స్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద రిలేషన్షిప్స్, క్యాప్చర్స్ ఇట్ ఓన్ అటెన్షన్స్. అలా చెప్తే చాలు. అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఎలా క్యాప్చర్స్ ద డైవర్స్ డిపెండెన్సీస్, హెడ్స్ కెన్ ఫోకస్ ఆన్ డిఫరెంట్ పొజిషన్స్, రిచర్ రిప్రజెంటేషన్ కంబైన్డ్ ఇంటూ మల్టిపుల్ సబ్సెట్స్, ఇంప్రూవ్స్ ద జనరలైజేషన్స్. ఇవన్నీ. అండ్ దిస్ ఇస్ ద సమ్మరీ. దానికి సో యూ కెన్ సీ ద సమ్మరీ. ఓకే. సో ఇక్కడ ఊరికే అవుట్పుట్ షేప్ ఎలా ఉంది? టార్చ్ సైజ్ లో 1, 5, 16. అటెన్షన్ వెయిట్ షేప్ చూడండి. టార్చ్ డాట్ సైజ్ ఆఫ్ 155. సో ఇప్పుడు ఏమైంది? ఆ 16 వర్డ్స్ ఉన్న దాంట్లో ఓన్లీ 5 వర్డ్స్ ఆర్ మచ్ ఇంపార్టెంట్. అందుకే ఆ అటెన్షన్ ఏం చేసింది? 5 వర్డ్స్ ని తీసుకుంది. అండ్ మల్టిపుల్ హెడ్స్ ప్యారలల్ ప్రాసెసింగ్ మనం విజువలైజేషన్ లో చూపించలేం, బికాస్ ఇట్ గోస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ లో జరిగింది అదంతా. సో అది మనం చూపించలేం కదా, వి ఆర్ నాట్ ఏబుల్ టు షో యూ. సో బట్ ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే చెప్పాను కదా ఆల్రెడీ, ఒక వర్డ్ ఒక సెంటెన్స్ ఇస్తే దాన్ని 10 రకాలుగా 20 రకాలుగా ఎన్ని నువ్వు మల్టీ హెడ్స్ పెట్టుకుంటే అన్ని రకాలుగా ఆలోచిస్తాయి. ఓకే, దట్ ఈస్ ట్రాన్స్ఫార్మర్స్. వాటర్ అటెన్షన్ హెడ్స్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్ అంటే అటెన్షన్ హెడ్స్ గురించి చెప్పాలి. అండ్ వై మల్టిపుల్ హెడ్స్ ఎందుకు పెడుతున్నాం అంటే ప్యారలల్ ప్రాసెసింగ్ కోసం అని చెప్పాలి. సో హౌ ఈస్ సెల్ఫ్ అటెన్షన్ కంప్యూటెడ్ స్టెప్ బై స్టెప్. అంటే ఈ సెల్ఫ్ అటెన్షన్ అనేది ఎలా ఒక స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఇందాక అటెన్షన్ మీద చెప్పినట్టు ఇప్పుడు సెల్ఫ్ అటెన్షన్ మీద వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో ఇప్పుడు సెల్ఫ్ అటెన్షన్ అంటే సెల్ఫ్ అటెన్షన్ హెల్ప్స్ ఏ మోడల్ weigh the importance of different tokens when encoding a sequence. It enables each word to attend all other and build context aware representation. సింపుల్ గా నేను ఇది కాదు కానీ నేను నా చెప్తాను వినండి. సో సెల్ఫ్ అటెన్షన్ స్టెప్ బై స్టెప్ అంటే ఏం లేదు, మనకి 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ 4 స్టెప్స్ ఉంటాయి, ఇక్కడ కింద రాసిన స్టెప్స్. సో మెయిన్లీ 4. ఫస్ట్ వన్ ఈస్ ఇన్పుట్ తీసుకోవాలి. ఏ మోడల్ అని ఇన్పుట్ తీసుకోవాలి, దాని ఇన్పుట్ ఎంబెడింగ్స్ అంటాం. సో కన్వర్ట్ ద టోకెన్స్ టు ద వెక్టర్స్. ప్రతి ఒక్క ఇప్పుడు మై నేమ్ ఇస్ రామ్ అంటే మై అనేది ఒక టోకెన్, నేమ్ అనేది ఒక టోకెన్, ఈజ్ అనేది ఒక టోకెన్, రామ్ అనేది ఒక టోకెన్. అలా ఈ టోకెన్స్ అన్నిటిని కూడా వెక్టర్స్ గా మార్చుకుంటాం. ఫస్ట్ కన్వర్టింగ్ ఆల్ ద టోకెన్స్ టు వెక్టర్స్. సో క్వెరీ, కీ, వాల్యూ మ్యాట్రిసెస్. ఇది మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను. ప్రతి ఒక్క ఇన్పుట్ కి ఒక క్వెరీ మ్యాట్రిక్స్, ఒక కీ మ్యాట్రిక్స్, ఒక వాల్యూ మ్యాట్రిక్స్, ఈ 3 వస్తాయి. దాన్ని లీనియర్ ప్రొజెక్షన్స్ కూడా అంటాం. దాని తర్వాత అటెన్షన్ స్కోర్ ఇందాక చూపించాం కదా ఈ ఫార్ములా. అటెన్షన్ ఆఫ్ QKV అని చెప్పి సాఫ్ట్ మ్యాక్స్
మ్యాక్స్ వాడి ఈ ఫంక్షన్ వాడుకొని మనం వాల్యూని తెచ్చుకుంటాం, ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ తో మనం అవుట్పుట్ ని ప్రెడిక్ట్ చేస్తాం, వెయిటెడ్ సమ్ ఆఫ్ వాల్యూస్ అని చెప్పేసి ఆ అవుట్పుట్ ని ప్రెడిక్ట్ చేస్తాం. దట్ ఈస్ సెల్ఫ్ అటెన్షన్ స్టెప్ బై స్టెప్. ఆ 4 స్టెప్స్ ఉంటాయి. దానికి క్లియర్ డీటెయిల్ క్వశ్చన్. సో ఇప్పుడు చూడండి, సో గివెన్ ఇన్పుట్ సెటెన్స్ ఎక్స్, నంబర్ ఆఫ్ టోకెన్స్ ఎన్, డి అనే డైమెన్షన్ అనుకుంటే వి ప్రొజెక్ట్ ద ఇన్పుట్ ఇంటూ ఏ 3 వెక్టర్స్ లెర్న్ మ్యాట్రిసెస్. చూసారా, క్యూ XW quadratic of k, XW quadratic of v, XW square of v. సో ఇలా కంప్యూట్ QKV అంటే WQ WK WV ఇవి చేస్తాం ఫస్ట్ కంప్యూటేషన్. దాని తర్వాత కంప్యూట్ ద అటెన్షన్ స్కోర్ చెప్పాను, Q ఇంటూ K ట్రాన్స్పోజ్, దాని తర్వాత డివైడెడ్ బై రూట్ ఓవర్ DK ఇంటూ V. ఓకేనా, దాంతో మనకి షేప్స్ కూడా వస్తాయి. షేప్ అంటే n ఇంటూ డైమెన్షన్ ఆఫ్ K, డైమెన్షన్ ఆఫ్ K ఇంటూ n డాట్ ప్రొడక్ట్ చేస్తాం. దాంతో n బై n మ్యాట్రిక్స్ వస్తుంది. సో వచ్చిన స్కేల్ ని స్కోర్ చేసుకొని లీనియర్ గ్రేడియన్స్ గా మాట్లాడుకున్నాం. దాని తర్వాత సాఫ్ట్ మ్యాక్స్ అప్లై చేస్తాం. ఏం లేదు, అటెన్షన్ స్కోర్ ఇదంతా కూడా సెకండ్ స్టెప్ గా పెట్టేసాను, సెకండ్ థర్డ్ స్టెప్ గా పెట్టేసాను. అటెన్షన్ ఇక్కడ దాకా సెకండ్ స్టెప్ మన యాక్చువల్ గా వీళ్ళు సపరేట్ గా రాశారు. సో సెకండ్ థర్డ్ ఇది, ఫోర్త్ వన్ ఇది వీళ్ళ దాంట్లో, మన దాంట్లో ఇది థర్డ్ వన్, ఫైనల్ వన్ ఫోర్త్ వన్ ఇది, వీళ్ళకి ఫిఫ్త్ వన్ ఇది, అంతే తేడా. సో మల్టిప్లై బై వి చేసుకుంటే కంప్లీట్ వాల్యూ అవుట్పుట్ గా వచ్చేస్తుంది. సో అవుట్పుట్ ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, లీనియర్ ప్రొజెక్షన్ Q కి XV XWK V XWV చెప్పాను కదా. మ్యాట్రిక్స్ W అనేది మ్యాట్రిక్స్ అనుకుంటే క్వెరీ కీ వాల్యూ WQ WK WV డాట్ ప్రొడక్ట్ చేస్తే Q ఇంటూ K ట్రాన్స్పోజ్ వచ్చింది. తర్వాత స్కేలింగ్ చేస్తే Q ఇంటూ K ట్రాన్స్పోజ్ డివైడెడ్ బై రూట్ ఓవర్ DK వచ్చింది. తర్వాత సాఫ్ట్ మ్యాక్స్ అప్లై చేస్తాము. దాని తర్వాత V తో మల్టిప్లై చేస్తాం. దిస్ ఈస్ ద మెయిన్ స్టెప్ ఇన్ సెల్ఫ్ అటెన్షన్. సెల్ఫ్ అటెన్షన్ లో జరిగే స్టెప్స్ అన్ని కూడా ఇవే, అర్థమైతే. సో ఇప్పుడు మామూలుగా ఊరికే ఒక డేటా NP డేటా తీసుకొని దాని మీద ప్రొజెక్షన్స్ చేసి Q క్వెరీ కి వాల్యూస్ తెలుసుకొని దాని మీద రా అటెన్షన్ స్కోర్ తో మల్టిప్లై చేసుకొని స్కేలింగ్ చేసుకొని దాంతో డివైడ్ చేసి చూడండి NP డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ DK చేసి దాని మీద సాఫ్ట్ మ్యాక్స్ అప్లై చేస్తే వచ్చిన అవుట్పుట్స్. సో ఇన్పుట్ X ఇది 1 0 1 0 0 1 0 1 1 1 1 1. సో దానికి క్వెరీ కీ వాల్యూ ఇలా వచ్చాయి చూడండి. వాల్యూస్ ర్యాండమ్ గా మల్టిప్లై చేసుకొని ఎన్నో ర్యాండమ్ వెయిట్స్ తీసుకొని చేసుకోండి. దాని తర్వాత అటెన్షన్ వెయిట్స్ ఎలా వచ్చాయి. అటెన్షన్ వెయిట్స్ అంటే Q ఇంటూ K చేసినప్పుడు. సెల్ఫ్ అటెన్షన్ అవుట్పుట్ అంటే సాఫ్ట్ మ్యాక్స్ వాడి రూట్ ఓవర్ DK తో చేసి V తో మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్స్. సో సెల్ఫ్ అటెన్షన్ వెయిట్ మ్యాట్రిక్స్ అనుకుంటే ఇది టోకెన్ 1 కి, టోకెన్ 2 కి, టోకెన్ 3 కి ఇటువైపు ఇది మన సెల్ఫ్ అటెన్షన్ వెయిట్ మ్యాట్రిక్స్. ఒకవేళ మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడిగితే హౌ ఈ సెల్ఫ్ అటెన్షన్ కంప్యూటర్ స్టెప్ బై స్టెప్ అంటే టోటల్ 4 స్టెప్స్ అనుకోని, లేకపోతే 5 స్టెప్స్ అనుకోని. ఇన్పుట్ ఎంబెడింగ్స్ క్వెరీ కీ వాల్యూ చేసుకుని తర్వాత అటెన్షన్ స్కోర్ కనుక్కోవడం, తర్వాత అవుట్పుట్ ని ఆ వెయిట్ వాల్యూస్ తో మల్టిప్లై చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. సో అలా 4 స్టెప్స్ ఆర్ 5 స్టెప్స్ లో మనం సెల్ఫ్ అటెన్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. సింపుల్ క్వశ్చన్ ఇది చెప్పాలనుకుంటున్నాను. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెయిన్ లేయర్ నార్మలైజేషన్ వర్సెస్ బ్యాచ్ నార్మలైజేషన్ అన్నారు. సో ఈ లేయర్ నార్మలైజేషన్, బ్యాచ్ నార్మలైజేషన్ బోత్ ఆర్ నార్మలైజేషన్స్. సో పేర్లో అర్థమయ్యేది మీకు లేయర్ వైజ్ గా జరిగేది, బ్యాచ్ వైజ్ గా జరిగేది. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, మన పేర్లోనే అర్థమవుతుంది ఇక్కడ. సో అసలు ఫస్ట్ థింగ్ మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నార్మలైజేషన్ ఎందుకు చేస్తున్నాం డీప్ లెర్నింగ్ లో అని మీరు చెప్పాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. సో నార్మలైజేషన్ టెక్నిక్ స్టెబిలైజ్ అండ్ యాక్సలరేట్ ట్రైనింగ్ బై రెడ్యూసింగ్ ఇంటర్నల్ కోవేరియేట్ షిఫ్ట్. అంటే ఈ యొక్క వేరియన్స్, ఈ షిఫ్ట్లు జరుగుతూ ఉంటాయి కదా, వాటిని తగ్గించడానికి, వాటిని స్టెబిలైజ్ చేయడానికి నార్మలైజేషన్ మనం చేస్తాం. దానిలో 2 టైప్స్, బ్యాచ్ నార్మలైజేషన్ అండ్ లేయర్ నార్మలైజేషన్. ఫస్ట్ బ్యాచ్ నార్మలైజేషన్ చూద్దాం. సో నార్మలైజెస్ ఇన్పుట్ అక్రాస్ ద బ్యాచ్ డైమెన్షన్. మనం ప్రతి ఒక్క కోడ్ లో బ్యాచ్ సైజ్ 12 32 8 16 అని ఇస్తాం. బ్యాచ్ గా డైమెన్షన్స్ తీసుకొని వాటిని నార్మలైజ్ చేయడమే బ్యాచ్ నార్మలైజేషన్. సో ఐ థింక్ ఇది కూడా చూపించట్లేదు, జస్ట్ సో దిస్ ఇస్ బ్యాచ్ నార్మలైజేషన్. xi minus mu b by sigma b square plus epsilon naught. దిస్ ఇస్ ద బ్యాచ్ నార్మలైజేషన్. సో ఈ బ్యాచ్ నార్మలైజేషన్ లో జరిగేది m బ్యాచ్ సైజ్ గామా బీటా ఉంటాయి పర్ ఫీచర్ అక్రాస్ ద బ్యాచ్, ప్రతి బ్యాచ్ ఉంటుంది. దానికి అడ్వాంటేజ్ TNNs లో బాగా వర్క్ చేస్తుంది, రెడ్యూస్ ద కోవేరియేట్ షిఫ్ట్, యాక్ట్ చేస్ ద రెగ్యులరైజేషన్. ఈ బ్యాచ్ నార్మలైజేషన్ అనేది. దీనికి డిసడ్వాంటేజెస్ వచ్చేసి డెఫినెట్లీ ప్రతి ఒక్కరు బ్యాచెస్ ఇవ్వకపోతే ఈ బ్యాచ్ నార్మలైజేషన్ జరగదు. సో అందుకే ఏం చేయాలి, ప్రతి ఒక్కరు బ్యాచెస్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ డస్ నాట్ వర్క్ వెల్ విత్ RNNs వాడితే ఖచ్చితంగా అది మళ్ళీ వర్క్ అవుతుంది. RNNs ఆర్ నెవర్ గోనా యూజ్ దిస్ బ్యాచ్ సైజ్. సో వేరియబుల్ అండ్ సీక్వెన్స్ ఉన్నా కూడా వర్క్ చేయదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లేయర్ నార్మలైజేషన్ అని చెప్పాము. సో ఇప్పుడు లేయర్ నార్మలైజేషన్ లో ఏంటి, సో నార్మలైజేషన్ అక్రాస్ ద ఫీచర్స్ ఆఫ్ ఏ సింగిల్ శాంపుల్ అంటాం. సో ఇప్పుడు ఈ లేయర్ నార్మలైజేషన్ లో ఏం జరిగింది అంటే, నార్మలైజేషన్ ఏ ఒక శాంపుల్ లో అయినా ఒక్కొక్క ఈచ్ లేయర్ లో జరిగింది, సింగిల్ శాంపుల్ తీసుకొని జరుగుతూ ఉంటుంది. సో దీనికి సెపరేట్ ఫార్ములా ఉంటుంది. సో లేయర్ నార్మలైజేషన్ ట్రాన్స్ఫార్మర్స్. ఓకే, ఫస్ట్ μ1 క్యాలిక్యులేట్ చేస్తాం, సిగ్మా 1 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసుకుంటాం, తర్వాత xi, దాని తర్వాత yi. ఈ 4 స్టెప్స్ లో జరిగితేనే మనకి లేయర్ నార్మలైజేషన్. ఎందుకంటే ఈచ్ లేయర్ కదా, ఈచ్ సింగిల్ సీక్వెన్స్ గా వెళ్ళాలి ఇక్కడ. ఓకే, లేయర్ నార్మలైజేషన్ కి, బ్యాచ్ నార్మలైజేషన్ కి. సో ఈ 4 స్టెప్స్ లో సిగ్మా xi ఇది ఇన్పుట్ వాల్యూ డైమెన్షన్స్. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసిన μl ఉంటుంది కదా, దానికి తెచ్చుకొని ఈచ్ ఇన్పుట్ లోంచి డివైడ్ చేసి స్క్వేరింగ్ చేస్తాము. తర్వాత క్యాలిక్యులేట్ చేసిన సిగ్మా l స్క్వేర్ ని వాడుకొని xi మైనస్ mu బై సిగ్మా l స్క్వేర్ ప్లస్ ఎప్సిలాన్ నాట్ చేసుకొని నార్మలైజేషన్ కనుక్కుంటాం. దాని తర్వాత ఈ xi వాల్యూ కనుక్కున్న తర్వాత లాంబ్డా లైక్ గామా xi ప్లస్ బీటా నార్మల్ లైక్ కాన్స్టెంట్ వాల్యూస్ లీనియర్ నార్మలైజేషన్ చేసేసుకోండి. లేయర్ నార్మలైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో అలా ఇన్ని స్టెప్స్ ఆ పెద్ద ఫార్ములాని ఇది మొత్తం అడిషన్ చేసి
పెట్టేసి సో నంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అడ్వాంటేజ్ వర్క్ వెల్ ఫర్ ఇందాక RNNs మీద అది వర్క్ చేయదు, ఇది వర్క్ చేస్తుంది. డస్ నాట్ డిపెండ్ బ్యాచ్ సైజ్ అక్కడ ఎందుకు ఇది లేయర్ నార్మలైజేషన్స్ లో బ్యాచెస్ అక్కర్లేదని చెప్పాను కదా, లేయర్ వైజ్ జరుగుతూ ఉంటుంది. సో స్టేబుల్ ఫర్ స్మాల్ బ్యాచెస్ ఆర్ సింగిల్ ఇన్పుట్, చిన్న ఇన్పుట్స్ కూడా చిన్న బ్యాచెస్, ఎందుకంటే బ్యాచ్ సైజ్ మనకి సంబంధం లేనప్పుడు ఎన్ని ఇన్పుట్స్ ఉన్నా కూడా ఇది బాగా వర్క్ చేస్తుంది. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే కీ డిఫరెన్సెస్ దేని మీద నార్మలైజ్ అయింది, బ్యాచ్ డైమెన్షన్ మీద, ఫీచర్ డైమెన్షన్ మీద. సూటబుల్ ఫర్ వెయిట్ బ్యాచ్ నార్మలైజేషన్ కి CNNs కి DNNs డీప్ న్యూరల్ నెట్వర్క్స్ కి, సో RNNs కి ట్రాన్స్ఫార్మర్స్ కి లేయర్ నార్మలైజేషన్ బాగా వర్క్ అయింది. బ్యాచెస్ కావాలా లేదా, ఎస్ కావాలి, దీనికి నో. యూజెస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్స్ ఇది వాడలేం, కష్టం కొంచెం వాడాలంటే ఇది ఎస్ ఇందాకే చెప్పాం కాబట్టి. సో మామూలుగా బేసికల్ ఇంట్యూషన్ చెప్పాలి అనుకుంటే బ్యాచ్ నార్మలైజ్ అక్రాస్ మల్టిపుల్ శాంపిల్స్, ఏ ఒక మల్టిపుల్ శాంపిల్స్ మీద నార్మలైజ్ అయితే నార్మలైజ్ పర్ శాంపిల్, ఇది పర్ శాంపిల్ లో అయితే. సో ఇక్కడ ఏం చేస్తాం చూడండి, మామూలుగా ఒక డమ్మీ శాంపిల్ క్రియేట్ చేసుకుందాం, దాని ఒరిజినల్ ఇన్పుట్ ప్రింట్ చేస్తాం, బ్యాచ్ నార్మలైజేషన్ లేయర్ నార్మలైజేషన్ సెపరేట్ గా చేస్తున్నాము. సో చేసిన తర్వాత ప్రతి ఒక్క దానికి విజువలైజేషన్ చూపిస్తున్నాము. సో యూ కెన్ సీ ఒరిజినల్ టెన్సార్ అవుట్పుట్, ఇది ఒరిజినల్ టెన్సార్ ది, దాని బ్యాచ్ నార్మలైజేషన్ వచ్చిన తర్వాత వాల్యూస్ ఇవి, లేయర్ నార్మలైజేషన్ వచ్చిన తర్వాత వాల్యూస్ ఇవి. సో యూ కెన్ సీ శాంపిల్ 0 1 2 3 ఎలా ఉన్నాయో నార్మల్ ఒరిజినల్ శాంపిల్స్ ఇవి. బ్యాచ్ నార్మలైజేషన్ చేసిందో చూడండి కంపేర్ టు దిస్ టు సో యూ కెన్ సీ. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ బ్యాచ్ నార్మలైజేషన్ జరిగిన తర్వాత బ్లూ లైన్ ఎలా మారింది, గ్రీన్ లైన్ ఎలా మారింది, ఎల్లో లైన్ ఎలా మారింది. బట్ లేయర్ నార్మలైజేషన్ చూడండి ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ గా వచ్చాయి. సో లేయర్ నార్మలైజేషన్ ఇక్కడ బెస్ట్ అయింది, ఎందుకు, బికాస్ ఆఫ్ యూనింగ్ ద CNN వాడటం వల్ల లేయర్ నార్మలైజేషన్ బెస్ట్ అయింది. సో అలా మనం ఏది వాడాలి ఏది వాడకూడదు అనేది మీ మోడల్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకేనా, కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద మోడల్ వాట్ యూఆర్ యూజింగ్. RNN అయితే వర్క్ అవ్వదు, CNN అయితే వర్క్ అయింది, అలా ఏది వర్క్ అయింది ఏది వర్క్ అవ్వదు అని చెప్పేసి యూ షుడ్ సీ అండ్ యూజ్ దట్ పర్టికులర్ మోడల్. దట్ ఈస్ వన్ థింగ్ వీ షుడ్ కెన్ డూ. దట్ ఈస్ దిస్ క్వశ్చన్. సో హౌ డు రెసిడ్యువల్ కనెక్షన్స్ హెల్ప్ ఇన్ ట్రైనింగ్ డీప్ నెట్వర్క్స్? రెసిడ్యువల్ కనెక్షన్స్ డీప్ నెట్వర్క్స్ ట్రైన్ అయ్యేటప్పుడు ఎలా యూజ్ అవుతాయి, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఓకే, మామూలుగా అసలు రెసిడ్యువల్ కనెక్షన్ పర్పస్ ఏంటంటే ఇట్ సాల్వ్స్ ద వానిషింగ్ రేడియస్ ఇన్ డీప్ నెట్వర్క్స్ బై యాడింగ్ స్కిప్ కనెక్షన్స్. ఇందాక క్లిప్పింగ్ ఎలా అయితే ఎక్స్ప్లోడింగ్ రేడియంట్ కి సొల్యూషన్, ఈ రెసిడ్యువల్ కనెక్షన్ అనేది వానిషింగ్ రేడియంట్ కి సొల్యూషన్. ఓకేనా, వానిషింగ్ రేడియంట్ కి సొల్యూషన్. సో మామూలుగా మ్యాథమెటిక్స్ ఈక్వేషన్ లో చూసుకుంటే ప్రతి ఒక్క f(x) అనే ఫంక్షన్ కి ఒక లీనియర్ x అనే వేరియబుల్ యాడ్ చేసుకుంటే అదే నార్మలైజేషన్ ఉంటుంది. సో దాన్ని మనం రెసిడ్యువల్ ఫంక్షన్ అంటాం. సో ఇక్కడ చూడండి, డిగ్రేడేషన్ ఇన్ డీప్ నెట్వర్క్స్. యాజ్ డీప్ నెట్వర్క్స్ గ్రో దే సఫర్ ఫ్రమ్ వానిషింగ్ రేడియన్స్. ఆబ్వియస్ వానిషింగ్ రేడియన్స్ జరుగుతాయి. అండ్ పర్ఫార్మెన్స్ డిగ్రేడేషన్, పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోతుంది. యాడింగ్ మోర్ లేయర్స్ షుడ్ నాట్ డిక్రీజ్ యాక్యురసీ బట్ ఇన్ ప్రాక్టీస్ డీపర్ మోడల్స్ ఆఫెన్ పర్ఫార్మ్ వర్స్. అంటే ఎక్కువ లేయర్స్ యాడ్ చేసే కొద్దీ యాక్యురసీ తగ్గిపోయి డీపర్ మోడల్స్ యొక్క పర్ఫార్మెన్స్ వర్స్ట్ గా ఉంటుంది. దానికి సొల్యూషన్ రెసిడ్యువల్ కనెక్షన్ విత్ రెసినెట్. రెసిడ్యువల్ కనెక్షన్స్ ఆర్ స్కిప్ కనెక్షన్స్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ టు మిటిగేట్ దీస్ ప్రాబ్లమ్స్ బై అలౌయింగ్ ద నెట్వర్క్ టు లెర్న్ రెసిడ్యువల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే ఎక్కడైతే మనకి ప్రాబ్లం వస్తుందో వాటన్నిటిని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, దాని రెసిడ్యువల్. ఈ పర్టికులర్ వెయిట్ వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది తెలిసిన దాని స్కిప్. సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ వల్ల ప్రాబ్లం వస్తుంది, ఆ ఈక్వేషన్ స్కిప్. సో అలా దేని వల్ల ప్రాబ్లం వస్తుంది దాని కోడ్ ఐడియా. ఇన్స్టెడ్ ఆఫ్ లెర్నింగ్ ఆ టెక్స్ట్ ఏదైతే అవుట్పుట్ ఉంటుందో h(x) అనే ఫంక్షన్ కి దాని. సో ఇప్పుడు మన మెయిన్ ఫంక్షన్ f(x), ఈ h(x) వల్ల ప్రాబ్లం వస్తుంది. f(x) = h(x - x) = f(x + x) అని పెట్టేస్తాం. సో అలా మార్చేసుకోవడమే, మొత్తాన్ని మార్చేసుకోవడమే, మనకి నచ్చినట్టు మార్చేసుకోవడం ఏదైతే అది. సో దీన్నే మనం డిగ్రేడేషన్, లైక్ మొత్తం రెసిడ్యువల్ కనెక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఈ బ్లాక్ ఫామ్ లో ఎలా వస్తుంది, మొత్తం ఇది కూడా మొత్తం ఈ రెసిడ్యువల్ కనెక్షన్ చూసుకుంటుంది. మామూలుగా దీనికి ఇంట్యూషన్ వచ్చేసరికి ఇట్స్ ఈజియర్ టు లెర్న్ ఏ స్మాల్ చేంజ్ కదా. ఎందుకు, చిన్న చేంజెస్ వస్తే మనం కూడా అబ్జర్వ్ చేసి చేసుకోవచ్చు. పెద్ద చేంజ్ వచ్చింది దాన్ని మార్చాలో తెలియదు, ఉంచాలో తెలియదు, తీసేయాలో తెలియదు. అందుకు ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ ఏ స్మాలర్ చేంజెస్ మనం ప్రతి ఒక్కరు పెద్ద చేంజ్ అని కోరుకుంటాం. బట్ ఆ పెద్ద చేంజ్ వల్ల మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ మోడల్ సరిగ్గా వర్క్ అవ్వకపోవచ్చు, యాక్యురసీస్ తగ్గిపోవచ్చు. అందుకే బెటర్ స్మాల్ చేంజ్ వెళ్తే బెస్ట్ అని చెప్పేసి రెసిడ్యువల్ కనెక్షన్ పెట్టాము. సో బెనిఫిట్స్ వచ్చేసరికి గ్రేడియంట్ ఫ్లో, దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి, అలౌస్ ఈజీ బ్యాక్ ప్రాపగేషన్, ఐడెంటిటీ మ్యాపింగ్ అయితే ప్రిజర్వ్స్ ద ఇన్ఫర్మేషన్ అక్రాస్ ఆల్ ద లేయర్స్. డెప్త్ ఎలా ఉంటుంది, ఎనేబుల్స్ ద ట్రైనింగ్ ఆఫ్ 100+ మోడల్. ఎన్ని 100+ లేయర్స్ పెట్టుకున్నా కూడా వర్క్ అయ్యింది. జనరలైజేషన్ యాక్ట్స్ అయితే ఎన్సెంబుల్ ఆఫ్ షాలో పాత్స్. ఎక్కడ వాడారు, వెయిట్ చూడాలని రెసినెట్ 2015 మోడల్ లో వాడారు, దీన్ని ట్రాన్స్ఫార్మర్స్ లో కూడా వాడారు. సో మామూలుగా ఒక రెసిడ్యువల్ బ్లాక్ బిల్డ్ చేసుకున్నాం లీనియర్ లేయర్స్ లో, దానికి ఫీడ్ ఫార్వర్డ్ న్యూరల్ నెట్వర్క్ వాడుకొని MLP మోడల్ వాడుకున్నాం, మెషిన్ లెర్నింగ్ ప్రాబ్లం కాబట్టి. రెసినెట్ MLP వాడుకున్నాం. ఒక డేటాను జనరేట్ చేసుకుని దానికి అవుట్పుట్ చూసుకున్నాం. ఎపోక్ 0 లో లాస్ ఎంత ఉంది, 20 40 60 80. లాస్ ఎంత వచ్చింది లాస్ట్ ఎపోక్ కి 0.5296. రెసిడ్యువల్ పెట్టి చేస్తే 0.3597. యూ కెన్ సీ ద చేంజ్. లాస్ ఎలా వేరీ అయ్యి మనకి తగ్గుతూ వచ్చింది 80 ఎపోక్ దగ్గరికి వచ్చేసరికి. సో దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్ ఫర్ us. ఈ రెసిడ్యువల్ వల్ల వానిషింగ్ రేడియన్ ని తప్పించుకొని పర్ఫెక్ట్ సొల్యూషన్స్ ని తెచ్చుకోవటం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎన్కోడర్, ఓకే, డీకోడర్ అండ్ ఆటో ఎన్కోడర్ ఆర్కిటెక్చర్. ఎన్కోడర్ డీకోడర్ ఆర్కిటెక్చర్ వేరు, ఆటో ఎన్కోడర్ ఆర్కిటెక్చర్ వేరు. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను అడిగారు. సో పర్టికులర్ గా చెప్పాలి అంటే ఎన్కోడర్ డీకోడర్ ఆర్కిటెక్చర్స్ కి మెయిన్ పర్పస్, ఇప్పుడు ఎన్కోడర్ డీకోడర్ మెయిన్ పర్పస్ ఏంటి, సీక్వెన్స్ టు సీక్వెన్స్. అంటే ఒక ఇన్పుట్ సీక్వెన్స్ ఇస్తే ఒక అవుట్పుట్ సీక్వెన్స్, ఇలా సీక్వెన్స్ ఇచ్చి సీక్వెన్స్ వచ్చే వాటిని ట్రాన్స్లేషన్. ఇప్పుడు ఒక ట్రాన్స్లేషన్ జరగాలి, తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయాలి. ఒక ఇన్పుట్
ఇన్పుట్ సీక్వెన్స్, ఒక ఇన్పుట్ సెంటెన్స్ ఇస్తావు తెలుగులో, దానికి అవుట్పుట్ కూడా ఒక సెంటెన్స్ వస్తుంది. అలాంటి వాటిని సీక్వెన్స్ టు సీక్వెన్స్ మోడల్స్ అంటాం. అవే ఎన్కోడర్ డీకోడర్ చేసే పనులు. ఆటో ఎన్కోడర్ చేయదు, డైమెన్షనాలిటీ రిడక్షన్ మాత్రమే చేస్తుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇన్పుట్ ఫీచర్స్ అప్పుడు డైమెన్షన్స్ తగ్గించాలి అని చెప్తాం కదా, ఆ డైమెన్షన్స్ తగ్గించే పర్పస్ ఆటో ఎన్కోడర్, ఇంకేం చేయదు, ట్రైనింగ్ కాదు అది. సో ట్రైనింగ్ వచ్చేసరికి ఎన్కోడర్ డీకోడర్ అనేది సూపర్వైజ్డ్, ఆటో ఎన్కోడర్ అనేది అన్సూపర్వైజ్డ్, బికాస్ దానికి ఇన్పుట్ తెలియదు, అవుట్పుట్ తెలియదు. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇప్పుడు ఎన్కోడర్ డీకోడర్ బెస్ట్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్, ఇందాక నేర్చుకున్న బార్ టు T5 అని. సో ఆటో ఎన్కోడర్ వచ్చేసి డీనాయిజింగ్ ద ఇమేజెస్ గురించి వర్క్ చేసేదే ఆటో ఎన్కోడర్స్. సో ఇట్స్ కామన్ గ్రౌండ్. బోత్ ఎన్కోడర్ డీకోడర్ అండ్ ఆటో ఎన్కోడర్ ఆర్కిటెక్చర్ యూస్ టూ మెయిన్ కాంపోనెంట్స్. ఫస్ట్ మ్యాప్స్ ఇన్పుట్ టు ఏ లేటెంట్ రిప్రజెంటేషన్, ఎన్కోడర్ చేసే పని. డీకోడర్ రీకన్స్ట్రక్ట్ ద సమ్ టార్గెట్ అవుట్పుట్ ఫ్రమ్ ద లేటెంట్. ఇది లేటెంట్ రిప్రజెంట్ నుంచి అవుట్పుట్ తెచ్చుకుంటుంది. అది మామూలుగా ఎన్కోడర్ డీకోడర్. ఆటో ఎన్కోడర్ అంటే పర్పస్, లెర్న్ ఎఫిషియెంట్ రిప్రజెంటేషన్స్. ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది, ఇన్పుట్ టు ఎన్కోడర్ టు లేటెంట్ టు డీకోడర్ టు ఇన్పుట్, రీకన్స్ట్రక్టెడ్ ఇన్పుట్. దట్ ఈస్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఆటో ఎన్కోడర్. సో ఎక్కడెక్కడ వాడతాం, డైమెన్షనాలిటీ డిటెక్షన్ కోసం ఫస్ట్ థింగ్ అది, నాయిస్ రిమూవల్, అనామలీ డిటెక్షన్స్, వీటిలో ఆటో ఎన్కోడర్స్ వాడతాం. సో ఎన్కోడర్ డీకోడర్ వచ్చి సేమ్ ఇన్పుట్ టు ఎన్కోడర్ టు లేటెంట్ టు డీకోడర్, టార్గెట్ అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ టార్గెట్ అవుట్పుట్, ఇక్కడ రీకన్స్ట్రక్టెడ్ ఇన్పుట్. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్కోడర్ డీకోడర్ అండ్ ఆటో ఎన్కోడర్. ఓకేనా. అండ్ ఇది ఎక్కడ వాడతాం, ట్రాన్స్లేషన్స్ దగ్గర, సమరైజేషన్స్ దగ్గర, క్వశ్చన్ ఆన్సరింగ్ దగ్గర. ఇలాంటి టాస్క్ అన్ని కూడా ట్రాన్స్ఫార్మర్ జీపీటీ ఏదైతే చేస్తుందో ఇది ట్రాన్స్ఫార్మరే కాబట్టి అవన్నీ చేసేది కూడా ఎన్కోడర్ డీకోడర్ ఆర్కిటెక్చర్. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. డిఫరెన్సెస్, ఆటో ఎన్కోడర్ కి టార్గెట్ అవుట్పుట్ ఎలా ఉంటుంది, సేమ్ యాజ్ ఇన్పుట్ ఎలా ఉందో అలానే ఉంటుంది. దీని డిఫరెంట్ ఫ్రమ్ ఇన్పుట్. మెయిన్ యూసేజ్ ఎక్కడ, రిప్రజెంటేటివ్ లెర్నింగ్, ఇది సీక్వెన్స్ టు సీక్వెన్స్. అప్లికేషన్స్ ఎక్కడ, కంప్రెషన్, అనామలీ డిటెక్షన్. ఇదేమో ట్రాన్స్లేషన్, సమరైజేషన్స్. గోల్ వచ్చేసి రీకన్స్ట్రక్ట్ ఇన్పుట్ కావాలి, దీనికేమో అవుట్పుట్ కావాలి, ప్రెడిక్ట్ అవుట్పుట్ ఫ్రమ్ ద ఇన్పుట్. సో జనరల్లీ మాట్లాడుకుంటే ఆటో ఎన్కోడర్ ఇస్ X2X, ఎన్కోడర్ డీకోడర్ వచ్చేసి X2Y. అంటే X నుంచి మళ్ళీ X తెప్పిస్తుంది, X నుంచి Y తెప్పించేది ఎన్కోడర్ డీకోడర్. సో మామూలుగా సేమ్ ఎన్కోడర్ ఆటో ఎన్కోడర్ ట్రై చేసినప్పుడు ఒక డేటా సెట్ మీద ఎపోక్ 100 కి లాస్ వచ్చేసి 0.6382, ఇక్కడ లాస్ వచ్చేసి 0.7471. సో ఇలా ఆటో ఎన్కోడర్స్ ని ట్రైన్ చేసుకోవడానికి మనం వాడే ఫంక్షన్ ఇక్కడ చూడండి, ఆటో ఎన్కోడర్. సో ఎన్కోడర్ లో ఫస్ట్ లీనియర్ లేయర్ పెట్టేసాం, తర్వాత రేరు, తర్వాత లీనియర్, దాన్ని మొత్తం సీక్వెన్షియల్ లో పెట్టేసాం. ఎన్కోడర్ కి డీకోడర్ కి ఫార్వర్డ్ చేసి మళ్ళీ డీకోడర్ ఆఫ్ లేటెంట్ పెట్టేసాం. ఎన్కోడర్ డీకోడర్ దగ్గర చూడండి మారింది. సో ఎన్కోడర్ డీకోడర్ దగ్గరకు వచ్చేసి లేటెంట్ వేరియబుల్స్ మారిపోతాయి. సో దాని ట్రైనింగ్ వచ్చేసరికి ప్రతి ఇన్పుట్ డేటాకి టార్గెట్ డేటా వస్తుంది. ఆ టార్గెట్ డేటా దగ్గరే మనకి ట్రైనింగ్ ఫంక్షన్ మొత్తం మారిపోద్ది. సో దట్ ఈస్ ద థింగ్. సో కమింగ్ టు ద లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ టుడే. సో హౌ డస్ గ్రూప్ నార్మలైజేషన్ డిఫర్ ఫ్రమ్ లేయర్ ఆర్ బ్యాచ్ నార్మలైజేషన్? ఇందాక ఆల్రెడీ మనం లేయర్ నార్మలైజేషన్ గురించి చూసాము, బ్యాచ్ నార్మలైజేషన్ గురించి కూడా చూసాము. ఇప్పుడు మనం గ్రూప్ నార్మలైజేషన్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో గ్రూప్ నార్మలైజేషన్ అంటే అసలు డెఫినేషన్ ఏం చెప్తామంటే, నార్మలైజింగ్ ఆల్ ద ఛానల్స్ ఇంటూ గ్రూప్స్. అంటే ఏం సింపుల్ గా, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో బ్యాచ్ నార్మలైజేషన్ అంటే ఏంటి, నార్మలైజెస్ ఓవర్ ద బ్యాచ్ డైమెన్షన్స్. దానికి ఫార్ములా రాసి ఇందాక చూపించిన ఫార్ములా. ఎఫెక్టివ్ అండ్ బ్యాచ్ సైజ్ ఇస్ లార్జ్. లేయర్ నార్మలైజేషన్ అంటే నార్మలైజెస్ అక్రాస్ ఫీచర్స్ ఫర్ ఈచ్ శాంపిల్. దానికి కూడా చూపించాను. వర్క్స్ వెల్ ఫర్ రికరెంట్ నెట్వర్క్స్, స్మాల్ బ్యాచ్ సైజ్ బాగా వర్క్ చేస్తుంది. గ్రూప్ నార్మలైజేషన్ అంటే స్ప్లిట్స్ ఆల్ ద ఛానల్స్ ఆఫ్ ఫీచర్స్ ఇంటూ గ్రూప్స్. అంటే ప్రతి ఒక్క ఫీచర్ ని ఒక గ్రూప్ కింద, ఈ పర్టికులర్ ఫీచర్స్ అన్ని మ్యాచ్ అవుతుంది, వాటన్నిటిని ఒక గ్రూప్ కింద కంబైన్ చేసి దాని ఒక గ్రూప్ కింద పెట్టుకొని డివైడ్ చేసుకుంటాం. ఫర్ సి ఛానల్స్, మన దగ్గర సి ఛానల్స్ ఉన్నాయి, స్ప్లిట్స్ ఇన్ ద జీ గ్రూప్స్. అంటే ఈచ్ ఒక్కొక్క C/G ఛానల్స్ ఫార్మ్ అవుతాయి. ఇప్పుడు C/G ఛానల్స్, ఓకేనా. నార్మలైజెస్ విత్ ఈచ్ గ్రూప్ ఇండిపెండెంట్. ఒక్కొక్క గ్రూప్ ని డిఫరెంట్ గా డైమెన్షన్స్ మార్చుకొని, ఛానల్స్ మార్చుకుంటూ నార్మలైజ్ చేసుకొని చూసుకుంటాం. దానికోసం ఐ విల్ షో ద ఫార్ములా. గ్రూప్ నార్మలైజేషన్ కూడా ఇది కాదు, యా దిస్ వన్. సో గ్రూప్ నార్మలైజేషన్ చేయాల్సింది గామా, బీటా ఇవన్నీ కావాలి. రీషేపింగ్ ఆల్ ద NGC వాల్యూస్, GHW వాల్యూస్, న్యూరల్ నెట్వర్క్ వాడుకుంటూ మార్చుకుంటాం. దిస్ ఆల్ ఆర్ కమ్స్ టు గ్రూప్ నార్మలైజేషన్స్. సో ఈ గ్రూప్ నార్మలైజేషన్ చేస్తే గానీ మనకి పర్ఫెక్ట్ గా రాదు, ఈ ఛానల్స్, ఈ గ్రూప్స్ వల్ల. సో దీని తర్వాత అడ్వాంటేజెస్, ఈ గ్రూప్ నార్మలైజేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, వర్క్స్ వెల్ విత్ స్మాల్ బ్యాచెస్. ఇప్పుడు లాస్ట్ టైం బ్యాచ్ సైజ్ ఖచ్చితంగా ఉండాలి, సెకండ్ దాంట్లో బ్యాచ్ సైజ్ ఉండకూడదు అసలు. సో దీనికి ఏంటి, బ్యాచ్ సైజ్ స్మాల్ గా ఉండే బాగా వర్క్ చేస్తుంది. లెస్ సెన్సిటివ్ టు బ్యాచ్ సైజ్ విత్ BN. అంటే బ్యాచ్ నార్మలైజేషన్ లో కంపేర్ గా చేసుకుంటే ఇది కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్, లెస్ సెన్సిటివ్, అదే ఎక్కువ అవుట్పుట్ పర్ఫెక్ట్ గా ఇవ్వలేదు. యూస్ఫుల్ ఇన్ కంప్యూటర్ విజన్ ప్రాజెక్ట్స్. అంటే అందరికి తెలుసు కదా, ఇమేజ్ క్యాప్చరింగ్స్, CCTV క్యాప్చరింగ్స్, వీడియో క్యాప్చరింగ్స్, అవన్నీ కూడా కంప్యూటర్ విజన్ ప్రాజెక్ట్స్ విత్ కన్వల్యూషన్ CNN నెట్వర్క్స్ మీద బాగా పనిచేస్తాయి. సో టేబుల్ కంపారిజన్ చెప్పుకుంటే బ్యాచ్ నార్మలైజేషన్ దీని మీద, సో బ్యాచ్ డైమెన్షన్ ఉండాలి, డిపెండెన్సీ ఆన్ బ్యాచెస్ ఎస్, లార్జెస్ట్ CNNs. లేయర్ చూసాం ఆల్రెడీ, ఫీచర్స్ దీనిలో RNN ట్రాన్స్ఫార్మ్. గ్రూప్ చూడండి, గ్రూప్స్ ఆఫ్ ఛానల్స్ ఆఫ్ ఫీచర్స్, డిపెండెన్స్ ఆన్ బ్యాచెస్ నో, అండ్ CNN విత్ స్మాల్ బ్యాచెస్ అలా. సో బ్యాచ్ నార్మలైజేషన్, లేయర్ నార్మలైజేషన్, గ్రూప్ నార్మలైజేషన్. వాటికి యాక్చువల్ గా మనం చూపించలేము, ఎందుకంటే లోపల ఎలా జరుగుతాయి ఆ ఫార్ములాస్ అవన్నీ మనం అవుట్పుట్ చేయలేం కాబట్టి నార్మల్ గా చూపించాము. బట్ మనం డేటా ఇచ్చి మార్చుకునే దాన్ని బట్టి అవి మారుతూ ఉంటాయి, ఓకేనా. ర్యాండమ్ నెంబర్స్ మార్చుకుంటూ సైజ్, బ్యాచ్ సైజ్ 4, 8, 55 బదులు వేరే సైజెస్ పెట్టుకోవటము, మీరు పెట్టుకుని మార్చుకునే దాన్ని బట్టి దోస్ విల్ చేంజ్ ఆటోమేటికల్లీ. సో కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. సో వాట్ ఈస్ లేబుల్ స్మూతింగ్ అండ్ వెన్ ఈజ్ ఇట్ యూజ్ఫుల్? అసలు లేబుల్ స్మూతింగ్ అంటే ఏంటి, అది ఎప్పుడు వాడతాము? ఓకే, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఈజీ క్వశ్చన్ అని లేబుల్ స్మూతింగ్ అనేది. సో ఇట్ ఈస్ ఏ రెగ్యులరైజేషన్. మీరు ఎందాక డ్రాపింగ్, లైక్ డ్రాప్ అవుట్, ఎర్లీ స్టాపింగ్, L2 రెగ్యులరైజేషన్, ఇవన్నీ కూడా ఎలా అయితే
రెగ్యులరైజేషన్ టెక్నిక్ లేబుల్ స్మూతింగ్ కూడా అంతే, బట్ ఎక్కువ వాడడం మనం. సో లేబుల్ స్మూతింగ్ ఈజ్ ఎ రెగ్యులరైజేషన్ టెక్నిక్ యూజ్డ్ డ్యూరింగ్ క్లాసిఫికేషన్ టాస్క్ ఎస్పెషల్లీ ఇన్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ లో ఎప్పుడైతే క్లాసిఫికేషన్ అంటే ఎస్ఆర్ నోవా 1 0 ఇలాంటి అవుట్పుట్స్ వచ్చే టైంలో మనం లేబుల్ స్మూతింగ్ వాడుకోవచ్చు. ఇట్ మోడిఫైస్ ద టార్గెట్ లేబుల్స్ టు బి లెస్ కాన్ఫిడెన్స్. అంటే ఇప్పుడు ఫేక్ నాట్ ఫేక్ అని చెప్పాలి. ఫేక్ అని చెప్పింది అనుకో, ఎంత వరకు కాన్ఫిడెన్స్ అది ఫేక్ అని చెప్పగలగదు, ఎంత వరకు నాట్ ఫేక్ అనే కాన్ఫిడెన్స్ చెప్పగలగదు. సో వై లేబుల్ స్మూతింగ్ ప్రివెంట్స్ ద మోడల్ ఫ్రమ్ బికమ్ ఓవర్ కాన్ఫిడెంట్, హెల్ప్స్ ఇంప్రూవ్స్ జనరలైజేషన్, క్యాలిబ్రేషన్ పెంచడానికి, మిటిగేట్స్ ద ఓవర్ ఫిట్టింగ్ బై సాఫ్టనింగ్ ద టార్గెట్ డిస్ట్రిబ్యూషన్. ఇలా కూడా చెప్పొచ్చు. సో హౌ లేబుల్ స్మూతింగ్ వర్క్స్ అంటే చూసారా, డైరెక్ట్ 1 and 0. ఇఫ్ i is equal కరెక్ట్ క్లాస్ అయితే 1 లేకపోతే 0 పెట్టేస్తుంది. సో లేబుల్ స్మూతింగ్ చేస్తే 1 నాట్ ఎన్కోడింగ్ కాకుండా లేబుల్ స్మూతింగ్ చేస్తే 0 రాదు. 1 - ఆల్ఫా, ఆల్ఫా బై k - 1. k అంటే నంబర్ ఆఫ్ క్లాసెస్. మన దాంట్లో క్లాసిఫికేషన్ అనుకుంటే 2 క్లాసెస్ ఉంటాయి. డినామినేటర్ ఏమైంది 2 - 1 1 అయిపోతుంది, ఆల్ఫా వచ్చేస్తుంది. అంటే 1 - ఆల్ఫా, ఆల్ఫా ఈ 2 క్లాసెస్ ఉంటాయి. మోర్ దెన్ 1 క్లాసెస్ ఉంటే ఈ ఫార్ములా వాడుకోవచ్చు. ఓకేనా, అది మీ క్లాసిఫికేషన్ క్లాస్ కు 2 క్లాసెస్ ఉంటాయా, 5 క్లాసెస్ ఉంటాయా, 10 క్లాసెస్ ఉంటాయా, నువ్వు ఎన్ని క్లాసెస్ పెడదాం అనుకునే దాన్ని బట్టి. సో దీని ఇంట్యూషన్ వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రైనింగ్ ద మోడల్ విత్ హార్డ్ టార్గెట్స్ 1 and 0, లేబుల్ స్మూతింగ్ ట్రైన్స్ విత్ సాఫ్ట్ టార్గెట్స్ టు రెడ్యూస్ ఓవర్ కాన్ఫిడెన్స్. క్లాసిఫికేషన్ టాస్క్ విత్ మెనీ క్లాసెస్. సో ఓవర్ ఫిట్టింగ్ ప్రాబ్లమ్స్ ని ఫుల్ క్లారిఫికేషన్ కూడా పర్ఫెక్ట్ గా అబ్జర్వ్ చేసుకున్నది. సో దీని బెనిఫిట్స్ వచ్చేసరికి ఇంప్రూవ్స్ ద మోడల్ క్యాలిబ్రేషన్, రెడ్యూసెస్ కాన్ఫిడెన్స్ స్పైక్స్, యాక్ట్స్ యాస్ సింపుల్ లెవెల్. అంటే ప్రతి ఒక్క మోడల్ యొక్క క్లాసిఫికేషన్ అక్యురసీస్ కూడా బాగా పెంచింది. సో దీనికి ఒక సింపుల్ టెన్సర్ తీసుకోవచ్చు, ఆ సింపుల్ టెన్సర్ కి వై ప్రెడిక్షన్స్ చేసుకోవచ్చు. సింపుల్ మోడల్ వాడి నార్మల్ స్మూత్ లేబుల్స్ కన్వర్ట్ చేసుకొని దాన్ని ట్రైన్ చేసుకోవచ్చు. ఇక్కడ అదే చేశాం. ఆప్టిమైజర్స్, లాస్ ఫంక్షన్స్ అవన్నీ మీకు నచ్చినవి వాడుకోవచ్చు. ఐ జస్ట్ యూజ్ ఆడమ్ ఆప్టిమైజర్ మాత్రమే వాడుకున్నాను 0 గ్రేడ్ కోసం. సో ట్రైనింగ్ వితౌట్ లేబుల్ స్మూతింగ్ చేయాల నేను. యూ కెన్ సీ లాస్ వచ్చేసి 200 ఎపోక్స్ చేసినా కూడా లాస్ వచ్చేసి 0.2548. సో స్మూతింగ్ ఎంత చేసాం 0.1 మాత్రమే చేసాం. లాస్ వచ్చేసి చూడండి 0.2214. ఓకే, సో అలా మనం ఒక లాస్ ని తగ్గించుకోవచ్చు. స్మూతింగ్ క్లాసిఫికేషన్ టాస్క్ లో మాత్రమే ఇది. దట్ ఈస్ వీ నీడ్ టు రిమెంబర్. క్లాసిఫికేషన్ టాస్క్ లో మాత్రమే మనం స్మూతింగ్స్ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద డీప్ లెర్నింగ్ సమ్ వాట్ బేసిక్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్. అంటే RNNs, CNNs ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వేటికి డీప్ లెర్నింగ్ లో. సో ఈ క్వశ్చన్స్ మీద ఎక్కువ స్కోప్ కూడా ఉంటుంది. ఎందుకంటే మెషిన్ లెర్నింగ్ కంటే ఈ కాలంలో ఎక్కువ మోడల్స్ డీప్ లెర్నింగ్, ట్రాన్స్ఫార్మర్స్, GPT అంటాం, డీప్సీక్ అంటాం, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్స్. వీటి మీద ఎక్కువ వర్క్ చేస్తున్నాం కాబట్టి ఈ స్మూతింగ్ ప్రాసెస్, క్లాసిఫికేషన్ కా లేకపోతే అసలు ఓవర్ ఫిట్టింగ్ జరగకుండా ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి, రెగ్యులరైజేషన్ టెక్నిక్, ఓవర్ ఫిట్టింగ్స్ కి, లేదు అంటే L2 నార్మలైజేషన్స్, డ్రాప్ అవుట్ మెకానిజం, ఏ మెకానిజం వాడాలి అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. నార్మలైజేషన్ లో 3 టైప్స్: లేయర్, బ్యాచ్, గ్రూప్. ఏది బెస్ట్, గ్రూప్ ఎక్కడ వాడాలి, లేయర్ ఎక్కడ వాడాలి, నార్మల్ బ్యాచ్ ఎక్కడ వాడాలి, ఇవన్నీ కూడా తెలుసుకోవడం ఈస్ ద బెస్ట్ ఆప్షన్స్. ఈ యొక్క ఏ క్వశ్చన్ అడిగినా కూడా వీటిలో నుంచి రావచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. నెక్స్ట్ రేపు కూడా ఇంకొన్ని డీప్ లెర్నింగ్ క్వశ్చన్స్ అండ్ వి విల్ మూవ్ ఆన్ టు ద NLP కాన్సెప్ట్స్ కూడా మెల్లగా. NLP లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, బట్ ఇలాంటి పర్టికులర్ ఒక మోడల్ తీసుకొని ఎలా క్వశ్చన్స్ అడగవచ్చు అనేది LNP కాన్సెప్ట్స్ లో కూడా చూసుకుందాం. సో థ్యాంక్ యూ ఆల్.